శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం ఎందరో యోగులను, ఎందరో గురువులను, మరెందరో సాధకులను నిత్యం కలుస్తూనే ఉన్నాం. వారి నుంచి అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తీసుకుంటూనే ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మనం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం. దివ్యజ్ఞాన గురూజీ గారు ధ్యాన ప్రస్థం అని ఒక ఆశ్రమాన్ని స్థాపించి ఇక్కడ ఎందరో యోగులను, ఎందరో సాధకులను తీర్చిదిద్దుతూ ఉన్నారు. వారు గతంలో మనకి ఎన్నో రకాలుగా ఈ సాధన మార్గంలో మనం ముందుకు ఏ విధంగా వెళ్ళాలి, అతి సులువైన సరళంగా గృహస్థాశ్రమంలో ఉంటూ మనం యోగ మార్గంలో ఏ విధమైనటువంటి ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని వారు మనకి ఎన్నోసార్లు చెప్పారు. అయితే ఈరోజు ఇది ఒక సెకండ్, అంటే రెండో మజిలీ ఇది. ఈ రెండో మజిలీలో బీజాక్ష సహిత షట్చక్ర సాధన, పంచభూత తత్వాలతో కూడుకున్నటువంటి బీజాక్షర సహిత షట్చక్ర సాధన, వీటి గురించి గురువుగారిని అడిగి వివరంగా మనందరం కూడా ఈ వీడియో చూస్తూ సాధన చేసుకునేంత వివరంగా ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శుభం భవత్. చాలా సంతోషం అండి, మీరు మాకు సమయం ఇచ్చారు. అంటే మేము వీడియోలు ఇంతకుముందు మనం చేసినవి అవన్నీ చూసి ఎంతోమంది సాధకులు ఈ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే పరోక్షంగా కొందరు ఇక్కడికి వచ్చి మీతో ప్రత్యక్షంగా కలుస్తున్నారు. అయితే గురుగారు, ఇప్పుడు షట్చక్ర సాధనలో అంటే బీజాక్షరాలు, అంటే పంచభూత తత్వంలో ఉన్నటువంటి బీజాక్షరాలని, అంటే మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు, ఆ తర్వాత సహస్రానికి ఎలా ఏ చక్రం మీద ఏ బీజాక్షరం పనికి వస్తుంది, ఆ సాధన ఏ విధంగా చేయాలి, ఈరోజు మాకు పూర్తిగా చెప్తే. తప్పకుండా. సర్వాంతర్యామినే నమః, గురుభ్యో నమః. ముందుగా మీ పట్టుదల, శ్రీ సన్నిధి ఛానల్ వారు చేసే ఈ యోగ సాధన మార్గానికి, జ్ఞాన మార్గానికి సంబంధించిన కృషి, మీరు చేస్తున్న పట్టుదల చాలా అభినందనీయం, ఆనందదాయకం ప్రస్తుత కాలంలో. ఇక సాధనా మార్గంలోకి వెళ్తే, మనం ఇంతవరకు యోగ సాధనకు సంబంధించి, జ్ఞాన మార్గానికి సంబంధించి, ధ్యానాభ్యాసానికి సంబంధించిన ప్రాథమిక దశ గురించి చెప్పుకున్నాం. చాలా వీడియోలు చేశాం. వాటి ఫలితాలు ఎలా ఉంటాయి, ఎలా మొదలు పెట్టాలి, ఎవరు మొదలు పెట్టాలి, ఎప్పుడు మొదలు పెట్టాలి, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. కొన్ని సందేహాలు కూడా తీర్చాం. ఇప్పుడు ఏమిటంటే, కొంచెం ఉన్నత స్థాయికి కొంతమంది సాధన చేస్తూ ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎలా చేయాలనే వాళ్ళ కోసం మనం మీరు ఇందాక చెప్పినట్టు వివరంగా ఒక్కొక్క మన శరీరంలో ఉండే తత్వం ఏ విధంగా అది జాగృతం అవుతూ ఉంటుంది, దాన్ని ఏ విధంగా మనం పట్టుకోవాలి, ఏ విధంగా అనుభవించాలి అనే విషయాల్ని మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ సాధకుని స్థితిని బట్టే మన ప్రయత్నం ఉంటుంది. అంటే మనం చెప్పేవన్నీ కూడా జనరల్గా తీసుకోవడానికి వీల్లేదు. అంటే అందరూ వింటుంటారు, కానీ సాధన ఎవరైతే ఆ స్థాయిలో చేస్తుంటారో వారికే అది సరిపోతుంది, అంటే సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక్కటి ఏమిటంటే, ప్రధానంగా చెప్పవలసింది, మన ఉపనిషత్తులలో కూడా చెప్పింది ఏమిటంటే, యోగానికి జ్ఞానం తప్పకుండా తోడు కావాలి. జ్ఞానం అంటేనే ఇది, ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా జ్ఞానమే. యోగ మార్గంకు జ్ఞానం తోడైనప్పుడే సాక్షాత్కారం సఫలమవుతుంది. అది మనం ఈ జన్మలోనే జీవన్ముక్తులం కావచ్చని ఘంటాపదంగా చెప్పారు. దాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి. దానికోసమే ఈ ప్రయత్నం అంతా. మొట్టమొదలు ఏం చేశారంటే, ఇవన్నీ కూడా సత్యము ఒక్కటే, అదే జ్ఞానం. జ్ఞానం అంటే ఏమిటి? కనిపించేదంతా అవాస్తవం, కనిపించందేదో సత్యం, ఇదే జ్ఞానం. ఇక మిగతావన్నీ
ఇక యోగ మార్గమే అనుకోండి, భక్తి మార్గమే అనుకోండి, కర్మ మార్గమే అనుకోండి, ఏ మార్గమైనా కూడా కేవలం భావనలు మాత్రమే, అంటే కల్పితం మాత్రమే. ఎలా కల్పించబడిందంటే ఆనాడు ఋషులే చేశారు ఈ పని, మనం చేయవలసిన పని లేదు. ఎందుకంటున్నామంటే ఒక్కొక్కరి అనుభవాన్ని బట్టి, ఒక్కొక్కరి సాధనను బట్టి, ఒక్కొక్కరు దర్శించిన దాన్ని బట్టి వాళ్ళు ఆ మార్గాన్ని, ఆ స్థాయిని మనకు తెలియజేశారు. దాన్ని ఒక యోగంగా తెలియజేశారు. గీతలోనే శ్రీకృష్ణ భగవానుడు అన్ని యోగాలు చెప్పారు. అందుకే ఇన్ని మార్గాలు అయినాయి. ఇప్పుడు అనుభవాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క విధంగా ఉంటాయి కనుక ఈ షట్చక్రాలు అనేవి కూడా మన శరీరంలో ఒక భావనలు మాత్రమే, అంటే కల్పితం మాత్రమే. వాస్తవానికి మనం శరీరం అంటే తీసి లోపల స్కానింగ్ చేసి చూస్తే చక్రాలు ఏం కనబడవు. కాకపోతే ఆయా స్థానాలలో ఉండే ప్రభావం ఏ విధంగా ఉంటుందో ఈ షట్చక్రాల ద్వారా తెలుసుకోగలుగుతాం. శక్తి కేంద్రాలు కరెక్ట్, ఎనర్జీ పాయింట్స్. ఇప్పుడు ఇక్కడ మనం శరీరాన్ని బాగా పరిశీలిస్తే కాళ్ళు చేతులు తీసేస్తే మొండెమే శరీరం. ఈ మొండానికి మొట్టమొదటి కింది పాయింట్ ఏంటంటే గుదస్థానం. దాన్నే మూలాధారం అన్నారు. దాని మూలాధారం అంటేనే అది, ఇక మొత్తం శరీరానికి ఆధారం అదే, మూలం. ఈ యావత్ ప్రపంచంలో పంచభూతాలలో మనం ఎక్కడున్నామంటే భూమి మీద ఉన్నాం. అంటే మనకి ఇప్పుడు భూమే మూలాధారం. పంచభూతాలలో భూమి ఏ విధంగా మూలాధారమో మన శరీరానికి మన గుదస్థానమే మూలాధారం. దీన్ని దానికి సమన్వయం చేశారు. ఈ మూలాధారంలో ఏం జరుగుతుంది అంటే మనం పుట్టుక అంటే జన్మించిన తర్వాత ఏం జరుగుతుంది అంటే మెల్లమెల్లగా మన శరీర అవయవాలు పెరుగుతున్నాయి. ఈ శరీరం అంతా కూడా ఎలా పెరుగుతుందంటే ప్రధానం భూమి నుంచే పెరుగుతుంది, అంటే మనం తీసుకునే ఆహారం వల్ల పెరుగుతుంది. ఇక ఈ మూలాధారం మీద మనం దృష్టి పెట్టాలి. ఇప్పుడు దృష్టి పెట్టడం కోసమే ధ్యానం అవసరం. ఇప్పుడు ధ్యానం అంటే కళ్ళు మూసుకొని కూర్చోడు, అందరికీ తెలుసు, చిన్న పిల్లవాడి నుంచి పెద్దవాళ్ళ వరకు. కళ్ళు మూసుకొని ఎవరైనా కూర్చుంటే ధ్యానం చేస్తున్నావా అంటారు. అంటే ఇప్పుడు మనం ధ్యానంలోకి వెళ్ళి అంటే కళ్ళు మూసుకున్న తర్వాత మన దృష్టిని మూలాధారం దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే దానికి మళ్ళీ ఒక సాధన, ఒక మార్గము, మంత్రము అక్కర్లేదు. మూలాధారం వరకు తీసుకెళ్ళాలి. మూలాధారం ఎక్కడుంటుందో మనకు తెలిసిపోయింది కాబట్టి అది గుర్తుంటుంది. ఇదంతా కూడా బుద్ధి చేస్తుంది పని, అదే జ్ఞానం చేస్తుంది. ఈ జ్ఞానం వల్ల మనం ఏం చేస్తామంటే మూలాధారం దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఏం చేయాలి అని ప్రశ్న. అయితే అక్కడ వాళ్ళు శాస్త్రంలో చెప్పింది ఏమిటంటే గణపతి స్థానం అని. అందుకే ఇప్పుడు గణపతి పూజ ముందు చేయడం అదే. అంటే భూమికి ఆధారమైన మూలాధారమైన గణపతి ప్రార్థన చేసిన తర్వాతనే మిగతా పూజాది కార్యక్రమాలన్నీ అనేకం యజ్ఞయాగాదులకు కూడా గణపతి పూజనే కావాలి. ఇప్పుడు మనం చేసే ఈ అంతర్యాగం, ఇది అంతర్యాగం అని పేరు. ఈ అంతర్యాగానికి మూలాధారం నుంచి మొదలు పెట్టాలి. అయితే చాలామందికి ఇందులో ఆ మూలాధారానికి సంబంధించిన మంత్రాలు అనేకం ఉన్నాయి, స్తోత్రాలు ఉన్నాయి. శాక్తేయ మార్గంలో కూడా వేరే విధాలైన శ్లోకాలు, మంత్రాలు ఉన్నాయి. అయితే అందరికీ సామాన్యులకి ఈ వైదిక మంత్రాలు, పృథివీ మంత్రం ఉంది, ఆ పృథివీ మంత్రం చెప్పాలి, లేదా గణపతి మంత్రం చెప్పాలి. ఆ మంత్రాలకు స్వరాలు ఇవన్నీ ఉండడం వల్ల అది సాధ్యం కాదు. కాబట్టి ఈ ప్రస్తుత కలికాలంలో బీజాక్షరాన్ని వాళ్ళు ఏర్పరిచారు. ఇది కూడా ఉపనిషత్తులలో ఏర్పరచబడింది. ఎవరో మానవ మాత్రం అంటే సామాన్య మానవులు చేసింది కాదు. వాళ్ళు ద్రష్టలు, ఋషులైన ద్రష్టలు, వాళ్ళు ఈ బీజాక్షరాన్ని దానికి సమన్వయం చేశారు. ఆ బీజాక్షరం ఏమిటి? లం అని పేరు. లం అనే బీజాక్షరం పృథ్వీకి సంబంధించింది, అదే మూలాధారానికి సంబంధించింది. మరి లం బీజాక్షరంతో ఏం చేయాలి అంటే, ఎక్కడైతే మనం ఇందాకే అనుకున్నాం మూలాధారంలో ఉన్న శక్తిని మనం పైకి తీసుకురావాలి, అంటే దాన్ని అనుభవించాలి. కనుక మూలాధారంలో ఉన్న శక్తి ఎలా అది ప్రకాశిస్తుంది, ఎలా అది పైకి లేస్తుంది, ఎలా మనకు అనుభవానికి వస్తుంది అంటే, ఈ లం బీజాక్షరాన్ని కనుక మనం భావన చేస్తే,
ఇది జపం కాదు. మామూలుగా లం 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 అని ఎంత జపం చేసినా ప్రయోజనం లేదు. ఎలాగైతే మనం దృష్టిని మూలాధారం దగ్గరికి తీసుకెళ్ళామో అదే మాదిరిగా ఇప్పుడు దృష్టి మనది మూలాధారం దగ్గర ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే లం అనే బీజాక్షరాన్ని భావన చేస్తాం. నువ్వు ఎన్నిసార్లు భావన చేస్తావు అంటే నాలుక పెదాలు కదలకుండా మనస్సులోనే అంతరంగంలోనే ఆ లం అనే భావన చేసి ఆ మూలాధారం దగ్గర వదిలేయాలి. ఎందుకంటే దృష్టి మాటి మాటికి అందరిది ఏకాగ్రత అక్కడే ప్రత్యేకించి ఉండదు. మళ్ళీ అది దృష్టి మళ్ళీ ఎటో పోతుంది, కాళ్ళ వైపు చేతుల వైపు లేకపోతే హైదరాబాద్ వైపు ఇంకెక్కడికో వెళ్తుంది. అలా వెళ్ళకుండా ఉండడం కోసం ఈ లమ్ ఏం చేస్తుందంటే ఆ దృష్టిని మళ్ళీ ఇక్కడికి పట్టుకొస్తుంది. ఇప్పుడు రెండైనాయి. దృష్టిని మూలాధారం మీద పెట్టడానికి ఈ లమ్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లమ్ అనే బీజాక్షరం యొక్క ప్రభావం వల్ల ఇప్పుడు ఒక బీజంలో విత్తనంలో చెట్టు ఏ విధంగా దాగి ఉందో ఈ బీజాక్షరం కూడా అంతే. ఈ లమ్ అనే బీజాక్షర మంత్రం వల్ల ఆ మూలాధారంలో ఉండే శక్తి ప్రకాశం విస్తృతం అవుతుంది. దృష్టిని కూడా అది మళ్ళీ వెనక్కి దృష్టి కూడా మళ్ళీ లాక్కుంటుంది. దృష్టి లాగడానికి ఒక రకంగా చెప్పాలంటే దృష్టి లాగడానికి కొన్ని ఎలా ఉంటాయంటే దృష్టితోటే శక్తి వస్తుంది. ఇప్పుడు మహాత్ములు ఏం చేస్తారు, శివుడు మూడవ కన్ను తెరిస్తే అక్కడ భస్మం అవుతుంది. అంటే మూడవ కన్ను ఇక్కడ ఉంటుంది, అక్కడ భస్మం అవుతుంది. అంటే దృష్టి వల్లనే అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ కూడా లమ్ అనే బీజాక్షరం కేవలం దృష్టిని కేంద్రీకృతం చేయడానికే పనిచేస్తుంది. మన లోపల ఉన్న దృష్టి ఎక్కడిది, బుద్ధి ఏమో ఈ పని చేస్తుంది. అంటే ఇవన్నీ తెలుసుకుంటుంది, లమ్ అంటుంది, దృష్టి అంటుంది, ఇవన్నీ తెలుస్తుంది. మరి ఆ దృష్టి ఎక్కడిది అంటే మన లోపల ఉన్న దృష్టి ఆత్మనే దృష్టి. అంటే ఆత్మ అనేది ఒక పదార్థం కాదు, ఒక ప్రకాశమే. ఆ ఆత్మ అనే ప్రకాశాన్ని మనం ఈ మార్గము ద్వారా ఆ కేంద్రం దగ్గరికి తీసుకెళ్తున్నాం. అప్పుడు ఏమైంది, ప్రకాశం ఎప్పుడైతే అక్కడికి చేరిందో అక్కడ ఉన్న జడ పదార్థం అంతా కూడా ప్రకాశవంతం అవుతుంది. ఇప్పుడు ఈ వెలుగు వల్ల ఇక్కడ ఉన్న వాటి అన్నిటికి కూడా వెలుగు ప్రసారం అయింది, అన్నీ కూడా ప్రకాశిస్తున్నాయి. అదే మాదిరిగా ఈ ఆత్మదృష్టి వల్ల ఆ ఆత్మదృష్టిని నేను అంటున్నా. నేను అనేది ఆత్మదృష్టియే. ఆ ఆత్మదృష్టి నేను అనేది ఎప్పుడైతే లమ్ ద్వారా మూలాధారానికి చేరిందో అక్కడ మూలాధారంలో ప్రకాశం పెరుగుతుంది. ఇక దీనివల్ల జరిగే ఫలితం ఏమిటి, ఇది చేస్తున్నాం. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయొచ్చు. దీంట్లో అసలు సాధనకు కాలం అవసరం. ఇప్పుడు సూర్యోదయానికి సూర్యోదయం అవుతుంది, మధ్యాహ్నానికి మధ్యాహ్నం అవుతుంది. మనం మధ్యాహ్నం సూర్యోదయం కావాలంటే అది సాధ్యమయ్యే పని కాదు. కనుక సూర్యోదయ సమయంలోనే ఈ సాధన చేయాలి, సూర్యాస్తమయ సమయంలోనే చేయాలి. అవన్నీ మన ప్రకృతి నేర్పిస్తుంది. కనుక బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయ కాలంలో మనం ఈ సాధన జరిపిస్తే అప్పుడు ఈ ప్రకాశం మన శరీరానికి లోపలంతా కూడా ఆ భూతత్వం ఏమిటి, భూతత్వం ప్రధానంగా స్థిరత్వమే భూతత్వం. భూతత్వం అంటే స్థిరం. ఇప్పుడు గాలి చలిస్తుంది, నీరు ప్రవహిస్తుంది, తర్వాత అగ్ని కూడా ప్రజ్వలిస్తుంది, అది కూడా కదులుతుంది, ఆకాశం అనంతంగానే ఉంది. ఇక భూమి ఒకటే స్థిరమైంది పంచభూతాలలో. ఇప్పుడు మనం స్థిరం కావాలి, సాధనలో స్థిరం కావాలి, వృత్తిలో స్థిరం కావాలి, అలాగే మన బాహ్య ప్రక్రియలలో అన్నిట్లలో స్థిరత్వం లోపిస్తేనే ఈ సమస్యలన్నీ. మనస్సు స్థిరం కావాలి. చాలామంది మనస్సు చంచలము, అనేక ఆలోచనలు వస్తున్నాయి, నాకు మనసు నిలబడట్లేదు, ఏకాగ్రత కుదురుతులేదని పిల్లలు, పెద్దలు, తల్లులు అందరూ ఇదే చెప్తుంటారు. స్థిరత్వం అంటే మనోనిశ్చలతకు ఈ భూతత్వమే ప్రధాన కారణం. అంటే ఈ సాధన వల్ల, మూలాధార చక్ర సాధన వల్ల మనకు స్థిరత్వం ఏర్పడుతుంది, ఏకాగ్రత వస్తుంది, అలాగే సహనం పెరుగుతుంది. భూమికి ఉన్నంత సహనం దేనికి లేదంటారు కదా, అందుకని మనలో సహనం పెరుగుతుంది. ఇప్పుడు సాధన చేయాలంటే కూడా కొంత సహనం కావాలి, స్థిరము కావాలి. మాటి మాటికి లేచి పరిగెత్తుతుంటే సాధన జరగదు. కనుక సాధనకు ఉపయోగపడుతుంది, సంసారానికి ఉపయోగపడుతుంది ఈ స్థిరత్వం. సంసారంలో కూడా
చంచలంగా తిరుగుతుంటారు, ఈ ఉద్యోగం నుంచి ఆ ఉద్యోగంలోకి అట్లా మారుతుంటారు. అలా కాకుండా స్థిరత్వం రావడానికి ఈ మూలాధార సాధన బాగా ఉపయోగపడుతుంది. దీన్ని అంటే ఒక పద్ధతిలో ఇది అంత రహస్యమైంది. ఇందాకే వ్యక్తిగతం. ఇప్పుడు మీ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదు, నా లోపల ఏం జరుగుతుందో మీకు తెలియదు. అంటే పరమనస్సు అప్రత్యక్షం, కనబడేది కాదు. కనుక అది ఎవరికి వాళ్ళే వ్యక్తిగతంగా దీన్ని తల్లులు, పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ కూడా దీన్ని బాగా అవగాహన చేసుకొని ఒక ప్రదేశంలో ప్రశాంతంగా కూర్చొని ఈ సాధన గనక మనం ఆ సమయంలో చేస్తే తప్పకుండా భూతత్వం మనకు సిద్ధిస్తుంది. అయితే కాలం ఎంత, మనం చేసే సాధన మీద ఆధారపడి ఉంటుంది. కొంతమందికి 40 రోజులు పట్టవచ్చు, కొంతమందికి 6 మాసాలు పట్టవచ్చు. కానీ భూతత్వం సిద్ధించిందని ఎలా తెలుస్తుందంటే, ఇక్కడ కూర్చున్నప్పుడు పెద్ద భారీ వర్షం పడినా, మండు టెండ వచ్చినా, తర్వాత పెద్ద శబ్దం జరిగినా మనలో ఏమాత్రం కదలిక రాకుండా ఉండగలుగుతాం. అప్పుడు భూతత్వం సిద్ధించినట్టు లెక్క. రెండవది, ఆహారం కూడా భూతత్వానికి సంబంధించింది. చాలామంది ఈ అనారోగ్యంలో మలబద్ధకంతోనే బాధపడతారు. అసలు రోగాలు వచ్చేదే అజీర్ణం వల్ల, సకల రోగాలు అజీర్ణం వల్లనే వస్తాయి. ఈ అజీర్ణ బాధ లేకపోతే గ్యాస్ ట్రబుల్ ఇవన్నీ ఉన్నాయి. అంటే అపానవాయువు పోవలసిన ద్వారమే గుదస్థానం. ఇప్పుడు ప్రాణవాయువు ఏమో ముక్కు రంధ్రం నుంచి లోపలికి పోతుంది, అపానవాయువు గుదరంధ్రం నుంచి బయటకు పోతుంది. ఆ గుదరంధ్రం నుంచి అపానవాయువు సాఫీగా వెళ్ళడానికి, అజీర్ణ బాధ తొలగించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే రోగ బాధలకు నివారణ అవుతుంది. అంటే సకల రోగాలకు కూడా ఈ మూలాధార చక్ర సాధన వల్ల, భూతత్వ సిద్ధి వల్ల మన శరీరం ఒక రాయిలాగా, ఒక వజ్రంలాగా తయారవుతుంది. కనుక ఇది చాలా ముఖ్యమైనది. దీనికి ఎంత సమయం పట్టినా పర్వాలేదు, ఓపికగా సిద్ధించే వరకు మనకు తెలుస్తుంది ఎంత సిద్ధించింది, ఇంకెంత సిద్ధించాలి, ఇంకా సిద్ధించాలంటే ఏం చేయాలనేది తెలుస్తుంది. 2 సూత్రాలు, మూలాధారంపై దృష్టి, లం అనే బీజాక్షర భావన. ఈ 2 గనక మనం సక్రమంగా ఉదయం సాయంత్రం క్రమం తప్పకుండా చేస్తే కొద్ది కాలంలోనే మనకు భూతత్వ సిద్ధి లభిస్తుంది. ఇది మూలాధార చక్రం యొక్క రహస్యం. అంటే గురుగారు ఇప్పుడు మూలాధారానికి సాధన చేస్తూ ఉన్నారు. ఈ చేస్తున్న క్రమంలోనే నెక్స్ట్ స్వాధిష్టానాన్ని అదే సమయంలో చేయించా, లేదంటే ఇది పూర్తిగా సిద్ధి పొందిన తర్వాతనే స్వాధిష్టానానికి వెళ్ళాలా? ఇది చాలా అంటే సరి అయిన ప్రశ్న. అంటే ప్రతి సాధకుడికి వచ్చే సందేహం కూడా. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, మనం వంట చేసేటప్పుడు అగ్ని అవసరమే, జలము నీళ్ళు అవసరమే, ధాన్యం అవసరమే, పాత్ర అవసరమే. ఇప్పుడు మన శరీరం అంతా ఒక పాత్ర. ఈ పాత్రలో ధాన్యం పోసాం, నీళ్లు పోయలేదనుకోండి, అలాగే మనం పొయ్యి మీద పెడితే అది అన్నం అవ్వదు. కనుక ఇవి ఒకదానికొకటి కలిసి జరగవలసిందే. అంటే విడదీయడానికి లేదు. అంటే ఆల్రెడీ మన శరీరము పంచభూతాలతో నిండి ఉంది. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మలినాన్ని తొలగిస్తున్నాం, శుభ్రం చేస్తున్నాం, ఉత్తేజం చేస్తున్నాం, అంతే. ఆ శుభ్రపరచడానికి ఒకదాని తర్వాత ఒకటి చేయాలని ఏం లేదు. ఇది చేయాలి, అది చేయాలి, అది చేయాలి. ఇప్పుడు ఒకటి చేయాలంటే ఇంకోటి అవసరం. ఇప్పుడు ఈ మూలాధారాన్ని శుద్ధి చేయాలంటే స్వాధిష్టానం కావాలి, అవసరం ఉంది. అది ఇప్పుడు వస్తుంది దాంట్లో. రెండో దాంట్లో మూలాధారానికి ఇది లింక్ ఏమిటి, దీని అవసరం ఎలా ఉంటుంది అనేది తెలుస్తుంది. ఈ మూలాధారం చేసేటప్పుడు కూడా ఎంత సమయం దీనికి పెట్టుకోవాలండి? అంటే రోజులు కాకుండా చేసే ఆ రోజులు ఎంత సమయం పెట్టాలి? అయితే ఇక్కడ వాళ్ళు శాస్త్రంలో కూడా చెప్పారు. అంటే ఒకదానికి ఒకటి రెట్టింపు నిష్పత్తిలో చెప్పారు. ఇప్పుడు మనము ఆహారం తీసుకుంటే, మనం ఆయుర్వేద వైద్యంలో కూడా చెప్తారు, ఆహారానికి రెట్టింపు వాటర్ తీసుకోవాలి. అంటే మనం అంతా నియమం పాటించలేదు, దాహమైనప్పుడు తాగుతున్నాం, అంటే మనం ఇష్టం వచ్చినట్లు చేస్తున్నాం. కానీ నీటి శాతం ఎక్కువ ఉండాలి ఆహారం కంటే. ఘన పదార్థం కంటే ద్రవ పదార్థం ఎక్కువ ఉంటేనే ఈ ఆహారం మంచిగా పచనమై జీర్ణం అవుతుంది. కాబట్టి మనం జ్యూసులు చేస్తారు, లేదా ఏదైనా పిండి కలుపుతారు, అంటే ఎంత అవసరమో అది మంచిగా బాగా
తయారయ్యే పాయసంలాగా అయ్యేంత వరకు నీళ్లు పోస్తూనే ఉంటారు. మనకు కావాల్సిన విధంగా రెడీ. అదే మాదిరిగా ఇప్పుడు ఈ మూలాధారం యొక్క శుద్ధి జరగాలంటే స్వాదిష్టానం యొక్క అవసరం చాలా ఉంటుంది. కనుక వచ్చేది స్వాదిష్టానం. ఇప్పుడు మనకు వచ్చేదంతా కూడా స్వాదిష్టానమే వెళ్ళిపోతుంది. అయితే ఈ రెండవది మనం స్వాదిష్టానంలోకి వెళ్ళేది, ఈ స్వాదిష్టాన స్థానం అనాలి. ఇక్కడ మనము అంటే వాళ్ళు చక్రం అన్నారు, చక్రం అన్నా స్థానం అన్నా ఒకటే, అంటే ఆ కేంద్రం అంతే. ఇక్కడ స్వాదిష్టాన కేంద్రం ఏమిటంటే ఇది చాలా ముఖ్యమైనది. ఎందుకోసం అంటున్నామంటే మూలాధారమేమో మొత్తం శరీరానికి ఆధారం అయితే స్వాదిష్టానము మన జన్మకు ఆధారం, అంటే ఆధార కేంద్రం. దానికి జీవయోని అని పేరు, అంటే మూత్ర విసర్జన ద్వారం. ఈ మూత్ర విసర్జన ద్వారము స్వాదిష్టాన చక్రం యొక్క స్థానం. ఇక్కడి నుంచే జీవుడు బయటకు వస్తాడు, అంతే కదా. అంటే మన జీవయోని అని పేరు. ఇది ప్రధాన స్థానం. జన్మ మన శరీరం వచ్చిందే. అయితే ఇది ఒక్కటే కాకుండా వచ్చిన తర్వాత ప్రతి జీవిలో జరిగే ప్రక్రియలో ఏదైతే మనం ఆహారం తీసుకుంటున్నాం, జలం తీసుకుంటున్నాం, నీళ్లు తీసుకుంటున్నాం, నీళ్లు తాగుతున్నాం, ఓసారి ఎక్కువ తాగుతున్నాం, ఓసారి తక్కువ తాగుతున్నాం. ఎక్కువ తాగినా తక్కువ తాగినా దానికి అవసరం ఉన్నంత తీసుకొని, ఆహారానికి ఎంత అవసరమో అంత, పచనానికి తగినంత తీసుకొని, రక్తానికి ఎంత అవసరమో అంత నీరు పోయి మిగిలిన నీరును మనం విసర్జిస్తున్నాం. ఇది మనకు ఆ భగవంతుడిచ్చిన వరం. అది జరుగుతోంది, ప్రతి జీవిలో జరుగుతుంది. ఇక్కడ మనము స్వాదిష్టానము జలస్థానం, నీటికి సంబంధించిన స్థానం. సహజంగా మనం సృష్టిలో భూగోళంలో చూస్తే కూడా 75% నీరు ఉంది, 25% భూమి ఉంది. ఇప్పుడు మనము మూలాధారం యొక్క ఇంపార్టెన్స్ ఎంత అంటే 25%. 75% నీరు ఉంటే కానీ ఈ 25% పనిచేస్తుంది. అలాగే మనం తీసుకునే జలం కూడా ఆహారం కంటే మనం ఎక్కువ తీసుకోవాలి కూడా. ఆహారం తయారవ్వడానికి కూడా నీరు అవసరం. ఏ ఆహారం తీసుకోవాలన్నా నీరు కావాలి. అయితే నీటి యొక్క ప్రాధాన్యం ఎక్కువన్నందువల్ల నీటి శాతం తక్కువైతేనే మనిషి పడిపోతాడు, డిహైడ్రేషన్ అయిందని. అందువల్ల గ్లూకోజ్ తీసుకోవడానికి కారణం అదే. కనుక నీటి శాతాన్ని మనం సక్రమంగా దాన్ని కాపాడుకోవడం ఒకటి. ఈ స్వాదిష్టాన చక్రానికి వం అనే బీజాక్షరం, అంటే వర్ణుడు అన్నమాట. నీటికి సంబంధించిన దేవత ఎవరంటే వర్ణుడే. ఆ వర్ణుని యొక్క బీజాక్షరం వం అనే బీజాక్షరాన్ని వాళ్ళు ఏర్పరిచారు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దృష్టి మన లోపల, ధ్యానం లోపల అంతరంగంలో మన దృష్టి మూలాధారం నుండి స్వాదిష్టానం దగ్గరికి తీసుకోవాలి. స్వాదిష్టానం ఎక్కడో తెలిసింది కాబట్టి చక్కగా మన లోపల దృష్టి ఇవన్నీ వదిలేస్తాం. ఇప్పుడు ఆలోచనలన్నీ మరుగున పడిపోతాయి. ఇక ఈ ఆలోచన వేరే ఏది ఉండదు. కేవలం ఏమనుకుంటామంటే నేను ఇప్పుడు స్వాదిష్టానం దగ్గరికి వెళ్తున్నా అని భావన చేసుకుంటా. అప్పుడే దృష్టి వెళ్తుంది. అక్కడికి దృష్టి చేరిన తర్వాత ఇక్కడ బీజాక్షరం ఏమిటి? వం. ఆ వం అనే బీజాక్షరాన్ని భావన చేస్తాం. అయితే ఇప్పుడు లం కంటే రెట్టింపు. లం మీరు 4 సార్లు చేశారనుకోండి, లం అనే భావాన్ని. దీన్ని 8 సార్లు ఈ వం బీజాక్షరాన్ని చేయాలి. అంటే మూలాధారం కంటే ఎక్కువ మనం ఈ వం అనే బీజాక్షరాన్ని చేస్తాం. అది 5 నిమిషాలు చేస్తే ఇది 10 నిమిషాలు చేయాలి. ఆ వం అనే బీజాక్షరం అక్కడ స్వాదిష్టానంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న జలంలో చైతన్యం అవుతుంది. ఈ చైతన్యం అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్న మలినాలు తొలగిపోతాయి. ముఖ్యంగా జలం ఎప్పుడు శుద్ధి అవుతుందంటే మలినం లేకుండా ఉన్నప్పుడే జలం శుద్ధి అయినట్టు. భూమి అంటేనేమో శుభ్రం చేయాలి, బాగా మనం పరిశ్రమ చేయాలి. జలానికి ఏమిటంటే మలినం లేకుండా ఉంటే చాలు, పరిశుద్ధమైన నీరనే, నదులైనా తీర్థాలైనా. అక్కడ మలినం చైతన్యంతో తొలగిపోతుంది. ఆ చైతన్యంతో మలినం తొలగిందంటే శరీరం అంతా కూడా చైతన్యవంతం అవుతుంది. ఎందుకంటే శరీరం అంతా కూడా నీటి శాతమే ఎక్కువ ఉంటుంది కాబట్టి. రక్తంలో నీరే ఉంటుంది, మిగతా మాంసంలో నీరు ఉంటుంది, అన్నిట్లలో నీరు ఉంటాయి, కళ్ళల్లో నీరు ఉంటుంది,
ఇవన్నీ నీటి శాతం అంతా తొలగిపోతుంది. అయితే మూత్ర విసర్జనకు సంబంధించిన బాధలు కూడా రెండవ సంబంధించిన శరీరానికి బాధలు ఏమిటంటే ఈ మూత్ర విసర్జనకు సంబంధించిన బాధలే ఎక్కువ ఉంటాయి. ఏంటి, మధుమేహ వ్యాధి కానీ, కిడ్నీలు సక్రమంగా పనిచేయకపోవడానికి కానీ, మూత్రంలో మంట రావడం కానీ, అతిమూత్రం రావడానికి కానీ, ఇవన్నిటికీ కారణాలు మనం ఈ స్వాధిష్టాన చక్రం మీద దృష్టి లేకపోవడమే, చైతన్యం లేకపోవడమే కారణం. ఎప్పుడైతే మనం ఈ వం బీజాక్షరాన్ని ఆ స్వాధిష్టానంపై దృష్టి పెట్టి భావన చేస్తామో ఖచ్చితంగా ఆ వ్యక్తిలో ఎలాంటి మూత్ర సంబంధమైన బాధలు ఉండవు. అంటే అక్కడ ఉన్న జలస్థానంలో, అంటే ఇప్పుడు వడకట్టి అక్కడికి వెళ్ళింది జలం, మలినమైన జలమే వెళ్ళింది. ఇప్పుడు మన ప్రతి ఒక్కరిలో మలినమైన జలం అక్కడ కొంత స్టోర్ అయ్యి ఉంటుంది. అది ఫ్లో అయినప్పుడు, ఎక్కువ అయినప్పుడు వస్తుంది బయటకు వెళ్ళాలని, కానీ అక్కడ ఉంటుంది. ఆ ఉన్న ఏదైతే మలినమైన జలం ఉందో ఆ మలినమైన జలంలో ఎప్పుడైతే మనం దృష్టి పెట్టి దీన్ని చైతన్యవంతం చేస్తామో అప్పుడు ఏమవుతుందంటే మిగతా ఎక్కడ మలినాలు ఉన్నాయో అక్కడికి చేరుతాయి. అంటే ప్రకాశం ఏం చేస్తుందంటే ఎప్పుడు కానీ లాక్కుంటుంది. సూర్యోదయం అయిందంటే ప్రపంచమంతా ఎట్లా మేలుకుంటుందో, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సూర్యుడు లేడు కదా, ఒక సూర్యుడే ఇంతమందిని ప్రపంచాన్ని అంతా కూడా మేల్కొల్పుతున్నాడు. అంటే సూర్యుని ప్రకాశం, తేజస్సు అంత గొప్పది. అదే మాదిరిగా మన ఆత్మ చైతన్యము, ఆత్మ తేజస్సు, ఆత్మ దృష్టి అక్కడ ఎప్పుడైతే చేరిందో అక్కడ ఉన్న మలినాలన్నీ తొలగడమే గాక శరీరంలో ఉన్న నీటిలో ఉన్న నీటి శాతంలో ఉన్న మలినాలన్నింటినీ కూడా అక్కడికి లాక్కుంటుంది. అవి విసర్జిస్తాం. ఇక ప్రాబ్లం అనేది, సమస్య అనేది తొలగిపోతుంది. ఇక ఆధ్యాత్మిక సాధనలో ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే దానికి సహజంగా ఏం చెప్పారంటే, ఈ పురుషులకేమో మూలాధారము, స్వాధిష్టానము, మూలాధారం నుంచి సాధన మొదలు. స్త్రీలకు మణిపూరం నుంచే మొదలు. వాళ్ళకు మూలాధారం, స్వాధిష్టాన సాధన లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ శరీర తత్వం అట్లాంటిది. అంటే వీళ్ళకున్న సమస్యలు మనం గమనించండి, సహనంలో కానీ, తర్వాత మూత్ర సంబంధించిన బాధలలో కానీ, మధుమేహం వంటి వ్యాధులలో కానీ వాళ్ళ శాతం తక్కువ మామూలుగా సహజంగా చూస్తే. అంటే స్త్రీలకి ఆ రెండు యొక్క స్థానాల యొక్క శక్తి వాళ్ళకు దైవమే అది మణిపూరం దాకా తీసుకొచ్చారు. వాళ్ళకు మణిపూరం నుంచి వాళ్ళకు 3వ స్థానం నుంచి మొదలవుతుంది. అంటే నాభి స్థానం నుంచే వాళ్ళ సాధన మొదలు. మనకేంటంటే మూలాధారం నుంచి మొదలు. కాబట్టి మనం ఎక్కువ సాధన చేయాల్సి వస్తుంది వాళ్ళకంటే. అందుకే సహజంగా వాళ్ళు దైవపరంగా అంకితమై ఉంటారు. పారాయణాలు చేస్తూనే, పూజలు చేస్తూనే ఉంటారు. అన్నీ ఏ స్త్రీని చూసినా, లోకంలో ఏ స్త్రీని చూసినా దైవ సేవ వాళ్ళు మొట్టమొదలు చేస్తారు, తర్వాతనే పురుషులు చేరుతారు. ఆ మాదిరిగా వాళ్ళు ప్రసాదాలు తయారు చేయడం కానీ, అమ్మవారికి నివేదన చేయడం కానీ, పారాయణాలు చేయడం కానీ, వాటిల్లో వాళ్ళు ఎవరు నేర్పాల్సిన పని లేదు, వాళ్ళకి సహజంగానే వస్తుంది. ఇల్లు శుభ్రం చేయడం కానీ, కడప కడగడం కానీ, ఇలాంటివన్నీ దేవతలను ఆరాధించడం, వాటి కడగడం, ఇదంతా ఎట్లొచ్చింది అంటే వాళ్ళ ఆ 2 స్థానాలని అధిగమించారు కనుకనే వాళ్ళకి మణిపూరంలో చేరుకున్నారు. 3వ స్థానానికి చేరారు. వాళ్ళకి ప్రమోషన్ ఉంది, రిజర్వేషన్ అయ్యి ఉంది. మనమేమో 3వ స్థానానికి చేరుకోవాలంటే ఈ స్వాధిష్టాన చక్రాన్ని ఎక్కువ చేయాలి. అంటే మూలాధారం కంటే స్వాధిష్టానం మీదనే ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇంకొకటి ఏమిటంటే ఇది కామమును కూడా జయించే స్థానం. అంటే చాలామందికి ఈ కోరికల వల్ల, అంటే శృంగారం మీద ఎక్కువ కాంక్ష కలిగి ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడా అది జయించడానికి ఈ స్వాధిష్టాన చక్ర సాధన చాలా ఉపయోగపడుతుంది. అందుకే మనం ఏం చేయాలి, ఎక్కువ శాతం ఈ వమ్మనే బీజాక్షరాన్ని భావన చేస్తూ స్వాధిష్టానం మీద దృష్టి పెట్టినట్టయితే క్రమక్రమంగా ఇప్పుడు చెప్పిన ఫలితాలన్నీ కూడా ఒకటి వెనుక ఒకటి వచ్చేస్తాయి. అవి వచ్చినాయంటే ఇప్పుడు సహనం ఉంది, స్థిరత్వం ఉంది, కానీ ఈ కామమో, శృంగారమో ఇలాంటి భావనలలో మనకు అదుపు లేదనుకోండి, మన స్వాధీనంలో లేవు. స్వాధిష్టానం అంటేనే అది స్వాధీనంలోకి తెచ్చుకోవడం. అలాంటి స్వాధీనంలో లేనప్పుడు సాధన జరగదు.
ఇప్పుడు ఈ దృష్టి ఇటు రావాల్సింది ఇంకెక్కడికో వెళ్తుంది. అలా వెళ్ళకుండా ఇంకొక మాట కూడా, ఈ గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి ఈ నియమం లేదు, అంటే బ్రహ్మచర్య నియమం లేదు. ఒక బ్రహ్మచారులకి యతీశ్వరులకు మాత్రమే బ్రహ్మచర్య నియమం ఉంది, కానీ గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి బ్రహ్మచర్య నియమం ఉండదు. మనం ఇప్పుడు సాధన ఎలా చేస్తున్నామంటే ఈ ఉత్తమ సాధనలో కూడా అందరూ చేయవలసిందే. ఇందులో ఏదో సన్యాసం తీసుకొనో లేక బ్రహ్మచర్య దీక్ష తీసుకొనో చేయవలసినవి కావు. సహజంగా ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు, విశ్రాంతి తీసుకునేవాళ్ళు, పాఠశాల స్కూళ్ళకు వెళ్ళేవాళ్ళు అందరూ చేయగలిగే సాధననే మనం ఇప్పుడు చెప్తున్నాం. ఈ సెకండరీ స్టేజిలో కూడా అందరూ అర్హులే, అందరూ చేయవచ్చు. దీన్ని చేయడం వల్ల ఏకాగ్రత ఇంకా ఎక్కువ అవుతుంది. అంటే ఏకాగ్రతకు చాలా ఇది దోహదం అవుతుందని. ఇప్పుడు అన్నీ ఎందుకంటే చేసేవన్నీ కూడా ఏకాగ్రత కొరకే. మొత్తం పంచభూతాలన్నింటినీ స్వాధీనపరచుకోవడం ఎందుకోసం అంటే ఏకాగ్రత కొరకే. వాళ్ళు తపస్సు చేశారు, మునులు సంవత్సరాలు పట్టింది. అంటే వాళ్ళు అవన్నీ ఆ వయస్సులో 1000 సంవత్సరాల ఆయుష్ ఉన్నప్పుడు 100 సంవత్సరాలు తపస్సు చేస్తే ఇబ్బంది లేదు. అంటే 900 ఇంకా అనుభవించేది. మన ఆయుష్ 100 సంవత్సరాలే ఉంది కనుక 100 సంవత్సరాల్లో ఇంకెన్ని సంవత్సరాలు తెలియదు, కాబట్టి మన సాధన సరిపోతుంది. అంటే ఈ సాధన వల్ల మనకు ఆ స్వాధిష్టానం కూడా మనకు స్వాధీనం అవుతుంది. అప్పుడు సాధన ఇంకా బాగా జరుగుతుంది. మనం అప్పుడు ఇంకా 3వ చక్రానికి వెళ్ళే అవకాశం లభిస్తుంది. ఈ స్వాధిష్టానం సిద్ధించింది అని ఎలా తెలుస్తుంది? అయితే ఒకటి ఇక్కడ ఏదైనా కూడా చంచలం ఎప్పుడైతే తగ్గుతుందో, ఇప్పుడు జలము కూడా చంచలమే. అంటే అది నీళ్లు ఎక్కడుంటాయి, ఉండవు ఒక చోట. ఏదైనా పాత్ర కావాలి, చెయ్యి కావాలి, అక్కడ పడిందంటే పోతూనే ఉంటుంది. అంటే పాదరసం కంటే వేగంగా వెళ్తుంది. అయితే ఆ జలాన్ని, అంటే మన వేగం మనకి ఎప్పుడైతే చంచలత తగ్గుతుందో, చంచలత తగ్గుతుంది అంటే చాలు స్వాధిష్టానం స్వాధీనమైనట్టు. సహనం పెరుగుతుందంటే ఎప్పుడైతే మూలాధారం సిద్ధించినట్టు. ఈ చంచలం తగ్గాలి. చంచలం ఎలా ఉంటుందంటే కనపడదు, మనకు ఎదుటి మనిషి కనపడదు మన చంచలం. బాగానే కూర్చుంటాడు, మాట్లాడుతుంటాడు, వింటుంటాడు, కానీ లోపల ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏం చేస్తున్నాడో ఎవరికీ తెలియదు, తనకు కూడా తెలియదు. ఆ స్థితిలో అంత చంచలం తగ్గాలి. అంటే మనోవేగం చాలా గొప్పది. అటువంటి మనోవేగాన్ని అదుపులోకి తీసుకునేది ఏమిటంటే ఈ స్వాధిష్టానం వల్లనే మనస్సు స్థిరత్వం వస్తుంది, ఏకాగ్రత పెరుగుతుంది. అందుకని అది సిద్ధించే వరకు సాధన చేస్తూనే ఉండాలి. మీరు ఇందాక మొదలు అడిగినట్టు ఇది ఒకదానికొకటి కలిసే ఉంటుంది, విడదీయడానికి లేదు. ఇది చేస్తున్నామంటే అది చేయాల్సిందే, అది చేస్తున్నామంటే ఇది మొదలు పెట్టాలి. మూలాధారం మొదలు పెడితేనే నువ్వు స్వాధిష్టానంకు వెళ్తావు. రెండూ చేసుకుంటే వెళ్ళాలి. ఎందుకంటే సమయం కూడా చాలా తక్కువ. మనం మొదలుపెట్టిందే 40 ఏళ్ళకు కొంతమంది మొదలు పెడతారు, 20 ఏళ్ళకు కొంతమంది మొదలు పెడతారు. వాళ్ళు వయస్సు ఎప్పుడు ప్రారంభం చేస్తారో తెలియదు. కాబట్టి ఎవరు మొదలుపెట్టినా ఎప్పుడు మొదలుపెట్టినా ఇది ఈ వరుస క్రమంలోనే జరగాలి. ఒకదాని తర్వాత ఒకటి చేస్తామనడానికి వీల్లేదు. పాయింట్ షర్ట్ ఒకసారి వేసుకోవాలి, దీని తర్వాత అది వేసుకుందామనడానికి వీల్లేదు. ఆ మాదిరిగా మనం స్వాధిష్టానాన్ని కూడా స్వాధీనపరచుకోవాలి. అప్పుడు కానీ మనం పైకి రావడానికి వస్తుంది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఏదో కుండలిని శక్తి ఉంది, అది జాగృతమై పైకి వస్తుందనే భావన ఉంది. అవి ఇప్పుడేం రావు, దాని వచ్చే సమయం ఇంకా చాలా ముందుంది. ఇదంతా కూడా అలా అనిపిస్తుంది మనకు, మన భావంలో వస్తుంది. ఓహో, నేను ఇప్పుడు కొద్దిగా యాక్టివ్ అయ్యాను, కొంచెం ప్రకాశం వస్తుంది, తేజస్సు కనిపిస్తుందని చూసే వాళ్ళకు కూడా ముఖంలో మార్పు కనిపిస్తుంది. కానీ కుండలిని జాగృతి అనేది అంత సులభం కాదన్నమాట. అది చాలా జటిలమైంది. అది కావడానికి ఇంకా ఇవన్నీ పంచభూత తత్వాలన్నీ అయిపోవాల్సింది. ఇప్పుడు భూమి మీద మనం కేవలం ఏదో ఒక చిన్న యజ్ఞం చేసినంత మాత్రాన దేవతలు సాక్షాత్తు దిగి వస్తారనడానికి ఎట్లా సాధ్యం కాదో, ఇది చిన్న ఒక ప్రాథమిక మాధ్యమిక ప్రక్రియ మాత్రమే. దీన్ని బేస్ చేసుకొని మనం అలా ఊహించుకొని ఏదో సాధన ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. అంటే సారవంతంగా తయారు చేసుకోవడానికి భూమిని ఇది ఉపయోగపడుతుంది. కరెక్ట్.
ఇంకా ఎక్కువ మలినం లేకుండా మలినం మనం లేకుండా. శరీరాన్ని పర్ఫెక్ట్గా తయారు చేసుకుంటున్నాం. ఉమ్, కానీ మనస్సు, జ్ఞానము, బుద్ధి, చిత్తము, అహంకారము ఇంకా చాలా ఉన్నాయి పెద్ద పెద్దవి. అవును. వాటన్నిటిని జయిస్తే కానీ అప్పుడు సుషుమ్నా నాడి ఇక్కడి నుంచి బయలుదేరడానికి అవకాశం ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి కొందరికి అదృష్టవశాత్తు ఉమ్, ఈ ప్రక్రియలోనే సుషుమ్న పైకి వెళ్తూ ఉంటుంది. ఉమ్, సహజంగా ఈ ఆధ్యాత్మిక భావన, ఆధ్యాత్మిక చింతన కలవాళ్లకు ఉమ్, సుషుమ్న పనిచేస్తూనే ఉంటుంది. అది కొంత మేరకు, ఉమ్. కానీ పూర్తిగా కాదు, కొంత ఫలితం వస్తుంది. అదే మనం అక్కడికే ఆగిపోవడానికి వీల్లేదు. సాధన జరుగుతూనే ఉండాలి. అంటే కష్టపడి ఏదో వ్యాపారం చేసో లేదంటే వ్యవసాయం చేసో సంపాదించిన వాడికి లాటరీ టికెట్ కొట్టి సంపాదించిన వాడికి తేడా ఉంటుంది కదా గురువు. కరెక్ట్. కానీ అది లాటరీ టికెట్ ఎంతమందికి వస్తుంది? అందుకని ఎవరో ఒకరికి వస్తుంది. దాన్ని విచక్షణ రహితంగా ఖర్చు పెడతారు వాడు. మళ్ళీ దాన్ని ఎన్ని కష్టపడి వీడు అన్ని రకాల మార్గాలు అన్నిటిని జయించి వాడికి వచ్చిన శక్తిని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలుస్తుంది, ఎక్కడ వాడాలో తెలుస్తుంది. కష్టపడకుండా వీడికి ఒకేసారి ₹1,00,00,000 వస్తే దాన్ని ఎలా ఖర్చు పెట్టాలా అనే దాని ద్వారా అనర్థాలే ఉన్నాయి తప్ప వాస్తవం. అందుకని సిద్ధుల మీద ఎప్పుడు కూడా మనం కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మనకు కావాల్సింది పూర్ణ ఫలితం రావడానికి. ఇప్పుడు చాలామంది ఆత్మ సాక్షాత్కారం కావాలి, ఈ జన్మలోనే జీవన్ముక్తి కావాలి అని కోరుకునే వాళ్ళే చాలామంది ఉన్నారు. ఒకప్పుడేమో అనాయాసైన మరణం వినా దైన్యన జీవనం అని కోరుకున్నారు. ఇప్పుడేమనుకుంటున్నారంటే మరణానికి ఎవరు భయపడట్లేదు, ఆఖరి జన్మ చేసుకోవాలి, ఈ జన్మతోటే మనం ముక్తి పొందాలి, ఆనందంగా ఉండాలి, నలుగురికి మంచి పని చేయాలనే తపననే కలిగి ఉన్నారు. అలాంటి వారికి ఈ యోగ మార్గము, జ్ఞాన మార్గం, ఈ యోగము జ్ఞానం అనేవి రెండు కళ్ళు. వీటిని రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. స్వాధిష్టానంలో బలంగా ఉన్న వాళ్ళకి లీడర్షిప్ క్వాలిటీస్ బాగుంటాయని అంటారు కదా. అది అంటే అగ్నితే ఇంకో ముందుకు వెళ్ళినప్పుడు, అంటే మణిపురంలోకి వెళ్ళినప్పుడు అది వస్తుంది. మణిపూర్కి ఈ స్వాధిష్టానంలో కేవలం శరీరం బ్యాలెన్స్గా ఉంటుంది. అంటే మనస్సు, శరీరం రెండు కూడా ఒక సమతా స్థితికి వస్తాయి. అంటే ఫ్లూయెన్స్ పెరుగుతుంది. అంటే నీరు, జలం వల్లనే వాక్కు వస్తుంది. బాగా మాట్లాడగలడు, ధారాళంగా మాట్లాడగలడు. ఇప్పుడు లాలాజలం ఉంటేనే మనం మాట్లాడగలం. ఇప్పుడు కొంతమందికి మాట పడిపోతుంది. అప్పుడు ఎప్పుడంటే వాళ్ళకు నోటిలో లాలాజలం, జలశాతం ఉండదు, ఎండిపోతుంది. అందుకని ఈ జలం వల్ల ఏమైందంటే ధారాళంగా మాట్లాడగలరు. స్వాధిష్టానంలో బాగా నీరసం అనేది ఉండదు శరీరంలో. ఎంత వేడినైనా తట్టుకోగలుగుతారు. శరీరం బాగా పనిచేస్తుంది. నీటి శాతం ఉన్నప్పుడే పనిచేస్తుంది. ఎందుకంటే పని చేసినప్పుడు నీరు వెళ్ళిపోతుంది కాబట్టి లోపల నీరు శాతం ఎక్కువ ఉన్నప్పుడే ఎక్కువ పని చేయగలరు, లేకపోతే అలసిపోతారు. అలా అలసిపోకుండా ఎక్కువ పని చేయగలుగుతారు. జలాన్ని గుర్తించగలిగే శక్తి ఏమైనా వస్తుందా గురుగారు వీళ్ళకి? వస్తుంది కూడా, అది కూడా ఉంది, కరెక్టే. ఇది భూమ అంతర్భాగంలో జలం ఎక్కడుందనేది కూడా గుర్తించవచ్చు. ఆ సిద్ధి వస్తుంది, జలసిద్ధి అవుతుంది. భూసిద్ధి అయినట్టే జలసిద్ధి అవుతుంది. అయితే ఇందులో రెండు ఉన్నాయి ఇక్కడ. దానికి రెండు అవసరం, భూసిద్ధి అవసరం, జలసిద్ధి అవసరం. ఇప్పుడు ఒక దగ్గర జలం లేదు అంటే భూమి ఉందన్న జ్ఞానం కూడా కావాలి కదా. అప్పుడు భూసిద్ధి అయితేనే అది వస్తుంది. అయితే ఇటువంటి ప్రక్రియలకు ఉపయోగించవద్దని చెప్తారు. ఎందుకంటే అక్కడికి ఆగిపోతారని, ముందు సాధనకు వెళ్ళరు. ఇంకొకటి కూడా, జలం వల్ల ఏం తెలుస్తుందంటే వర్షం, కొంతమంది ఇప్పుడు వాతావరణం చెప్తున్నారు కదా. ఇప్పుడు భూమిలో అంతర్భాగంలో ఎట్లా జలం ఉందో లేదో తెలిసినట్టే ఆకాశంలో కూడా మేఘాలను బట్టి, ఉరుములను బట్టి చెప్పడం కాదు, భవిష్యత్తు ఒక 4 రోజుల్లో వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఈ జలసిద్ధి వల్ల. దీన్ని రససిద్ధి అని కూడా అంటారు. రససిద్ధి, జలసిద్ధి రెండు. చమత్కారం కూడా ఎక్కువ ఉంటుంది మాటలలో. అంటే జలతత్వం ఉన్న వాళ్ళకి చమత్కారంగా మాట్లాడగలిగే శక్తి, ధారాళంగా మాట్లాడగలిగే ఉపన్యాసాలు ఇవ్వడం, ఇట్లాంటివి జనాలను ఆకట్టుకోవడం, అలాంటివి వశీకరణ కూడా పనిచేస్తుంది. ఈ జలతత్వం ఉన్న వాళ్ళకి అవతలి వ్యక్తి తొందరగా ఆకర్షితులు అవుతారు. ఇవి రెండు జరుగుతాయి. ఇప్పుడు భూ ఆకర్షణ శక్తి ఉంది కదా, అలాగే
భూ ఆకర్షణ శక్తి వల్లనేమో మనం ఎక్కడైతే ఉంటామో దానికి మనం కట్టుబడిపోతాం. జలం వల్లనేమో కదులుతాం. ఎదుటి వ్యక్తి వచ్చాడు అంటే, జలసిద్ధి కలిగిన వ్యక్తి వచ్చాడంటే మనం అమాంతం లేచి, ఇప్పుడు మహాత్ములు వాళ్ళు వస్తే వాళ్ళకు జలసిద్ధి కలిగిన వాళ్ళు, మనం వెంటనే వాళ్ళకి లేచి నమస్కారం చేయడము, లేకపోతే వాళ్ళ పాదాలకు ప్రణమిల్లడం, ఇట్లాంటివి చేస్తాం. అవును. అంటే గురుగారు మూలాధారం, స్వాధిష్టానం ఇప్పుడు ఈ చెప్పినప్పుడు మీరు చెప్తున్నట్టు ఏంటంటే, ఇంకా ఈ పైన ఉన్నటువంటి చక్రాలు మీరు శక్తి స్థానాలు అంటారు, వాటి దగ్గరికి వెళితే ఇంకెంత బాగుంటుంది, ఇంకేమేమి ఉంటాయని తెలుసుకోవాలని అందరికీ అనిపిస్తూ ఉంటుంది చూసేవాళ్ళకి కూడాను. అట్లా ఈ మణిపూరకం దగ్గరికి వచ్చేటప్పటికి ఎలాంటి బీజాక్షరాలు దాని మీద ఉపయోగించాలి, దాని యొక్క సిద్ధి ఏంటి, దాని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ప్రభావం. ప్రభావం వాస్తవమే. ఇవి అన్నీ కూడా అంటే ఒక్కొక్కరిని మనం ఒక భావంలోకి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా అంతరంగ సాధనే, బయట ఏం కనిపించదు. స్వాధిష్టానం కనిపించదు, మూలాధారం కనిపించదు, మణిపూరం కనిపించదు, చూపించడానికి సాధ్యం కాదు. అయితే ఇప్పుడు ఈ మణిపూరం నాభిస్థానం మూడవది. ఇప్పుడు సేమ్ మనం ఇంతకుముందు చేసినట్టే దీనికి కూడా సాధన అదే మాదిరిగా కళ్ళు మూసుకుంటాం, ధ్యానంలో కూర్చుంటాం, మన దృష్టిని నాభిస్థానం దగ్గరికి తీసుకెళ్తాం. ఈ నాభిస్థానమే అసలు శరీరానికి అంతా కూడా నాభిస్థానమే ప్రధాన కేంద్రం. ఇంకొకటి నాభిస్థానానికి ఉన్న విశేషం ఏమిటంటే, మన జీవికి అంటే తల్లికి శిశువుకి ఇక్కడి నుంచే నాభి నుంచి నాభికే లింక్ ఉంటుంది, లోపల అనుసంధానం ఉంటుంది. ఇక్కడ అన్ని అంటే వాస్తవానికి అన్ని నాడుల యొక్క సమాహారం ఇక్కడ ఉంటుంది. అందుకే అది మణిపూరకమని, అంటే మనుల కంటే మించింది లేదు కదా. ఆ మణిపూరకంలో మొత్తం సకల నాడుల యొక్క కలయిక ఉంటుంది. అంటే చాలా చాలా శక్తివంతమై ఉంటుంది. కాకపోతే ఇది అగ్నిబీజం. ఇక్కడ భూమి జలము కాకుండా అగ్నిబీజం ఉంది. దానికి రమ్ అని బీజాక్షరం. ఆ రమ్ బీజాక్షరం ఏం చేస్తుందంటే, ఇక్కడ అగ్ని చాలా ముఖ్యమైంది. అంటే అగ్ని అంటే కేవలం నిప్పనే కాకుండా తేజస్సు. ఆ తేజస్సు అందుకే మణులని కూడా, మణికి ప్రకాశం తేజస్సు ఉంటుంది. అలాంటి మణి ఇక్కడ ఉన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే, శరీరాన్ని అనుభవింపజేయడానికి ప్రతి విషయం మీరు ఏది తీసుకోండి, జలం అనుభవించాలన్నా మణిపూరకం అవసరం. ఏది తీసుకోవాలి, ప్రపంచం అంతా కూడా సకల బాహ్యేంద్రియాలకు సంబంధించిన విషయాలన్నీ అనుభవించడానికి ఈ మణిపూరకమే కావాలి. మణిపూరకం అవసరం. అంటే నాభి నుంచి వస్తుంది మనకి ఏది వచ్చిన కోరిక, అంటే ఇక్కడి నుంచి పుడుతుంది. తర్వాత అది తీరిన తర్వాత ఇక్కడ తృప్తి చెందుతుంది. అంటే ఈ ఎండింగ్ ఇక్కడనే, స్టార్టింగ్ ఇక్కడ, వచ్చేది ఇక్కడి నుంచే, పూర్తయ్యేది ఇక్కడనే. ఇది ఆహారం నిల్వ ఉంచే స్థానం కూడా ఇదే, కడుపు అని అంటాం. ఆహారం అక్కడికి వెళ్తుంది, ఆహారం పచనమయ్యే స్థానం కూడా అదే. అంటే అది అగ్ని ఉంటేనే ఇదంతా కూడా ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది, తయారవుతుంది. ఇక ఈ నాభిస్థానంలో మణిపూరకంలో ఉండే కోరికలు ఉద్భవించే స్థానం. ఒక్కొక్కరికి పెద్ద మేడ కట్టాలను, లేకపోతే హారాలు, మణిహారాలు కావాలను, రకరకాల కోరికలు, కామవాంఛలన్నీ కూడా ఇక్కడి నుంచే ఉద్భవిస్తాయి. ఈ తేజస్సు ఎలా ఉంటుందంటే 3 చెప్పారు. ఒకటి సూర్యుని తేజస్సు. మన ప్రపంచంలో సూర్యుని తేజస్సుకు మించిన తేజస్సు లేదు, అది ఒకటి, ఒక అగ్ని. రెండవది సాయంత్రం అయితే దీపం, అంటే జ్యోతి, జ్యోతి తేజస్సు, జ్యోతి యొక్క ప్రకాశం, సాయంత్రం దాని యొక్క ఉపయోగం. మూడవది యజ్ఞం అని చెప్పారు, యజ్ఞాగ్ని, జ్యోతి, సూర్యుడు, తర్వాత యజ్ఞాగ్ని, ఈ 3 అగ్నులు ఉన్నాయి. ఇక 4వది ఎక్కడుందంటే ఇది జఠరాగ్ని అని పేరు. ఇక్కడ జఠరాగ్ని ఉంటుంది. ఇది సహజంగానే ఉంది. ఇక ఇది మన శరీరంలో కొత్తగా చెప్పాల్సిన పని లేదు, మన లోపల అగ్ని ఉంది. ఆ అగ్ని ఎలా ఉందంటే వేడి, ఇప్పుడు మంట ఉండదు. మనం సహజంగా
మంట ఆరిపోయిన తర్వాత నిప్పులు బూడిది కప్పిన కళలు ఉంటాయి కదా, వాటి దగ్గర వేయినప్పుడు వేడి వస్తుంది, కానీ నిప్పు కనిపించదు, మంట కనిపించదు. ఆ మాదిరిగా ఉంటుంది, అంటే వేడి ఉంటుంది. ఈ వేడి ప్రతి శరీరానికి ఎంత ఉండాలో అంతే ఉండాలి. అంతకంటే ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. తక్కువైతే మొత్తం చెమటలు వస్తాయి, చల్లబడిపోతారు. ఎక్కువైతే హై టెంపరేచర్ అవుతుంది, జ్వరం పెరుగుతుంది. దాన్ని తగ్గించడానికి చల్లటి వస్త్రాలు వేసి శరీరాన్ని అంతా కప్పి చల్లబరుస్తారు. ఈ రెండింటిని సమానంగా ఉంచగలిగే స్థితి నాభిలో ఉంది. అంటే నాభి మణిపూరక స్థానం చేసే పని ఏమిటంటే అగ్నిని సమానంగా చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ ఎక్కువ చేసినా కష్టమే, తక్కువ చేసినా కష్టమే. అంటే ఇప్పుడు భూతత్వం జలతత్వం ఏమో మనం ఆడుకున్నాం, ఎంతైనా ఇది ఎక్కువ చేసినా ఇబ్బంది లేదు, అది ఎక్కువ చేసినా ఇబ్బంది లేదు. ఇక్కడ ఈ రమ్ అనే స్థానం అగ్నిబీజం మాత్రం ఎంత అవసరమో అంతే చెయ్యాలి. ఎలా తెలుస్తుంది ఎంత అవసరం అనేది? ఇప్పుడు మన లోపల తేజస్సు ఎలా పనిచేస్తుందంటే కొంతమంది ఇలా చెప్పగానే అలా అర్థం చేసుకుంటారు, అంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా. కొంతమందికి చూపు మందగిస్తుంది, కొంతమంది ఎంత దూరమైనా చూడగలరు, కొంతమంది దగ్గరిది కూడా చూడలేరు. ఇలాంటి వారికి ఆ అగ్ని స్థానం యొక్క లోపం వల్లనే జరుగుతాయి. కొంతమందికి చిన్నప్పటి నుండే చెవులు వినపడవు, బాల్యం నుండే కొంచెం తక్కువ వినిపిస్తాయి. ఇలా ఇటువంటివన్నీ కూడా లక్షణాలు ఎవరికి ఉంటాయో వాళ్ళు ఈ అగ్ని స్థానాన్ని ఎక్కువ చేయాలి. కొంతమంది షార్ప్ ఉంటారు, అంటే ఇలా చెప్పగానే అలా గ్రహిస్తారు, పరిగెత్తి తీసుకొస్తారు చెప్పకుండానే. అలాంటి వాళ్ళకి అగ్నితత్వం ఎక్కువ ఉన్నట్లు లెక్క. అంటే అగ్ని జాగృతం అవుతుంది వాళ్ళకి ఆ ప్రకాశం. అలాగా మన ప్రకాశం యొక్క స్థితిని మనం గ్రహించి మనకు ఎంత అవసరం అంతే తీసుకుంటే మంచిది. అయితే దీనికి ఒక లెక్క ఉందన్నమాట. లం ఒకసారి చేస్తే వం 2 సార్లు చేయాలి, రమ్ 4 సార్లు చేయాలి. అంటే 1:2:4. ఆ లెక్కలో అట్లని పెంచమని చెప్పలే, ఇది 4 చేయాలి ఎప్పుడైనా. ఒకవేళ లంను 2 చేసి వంను 4 చేసినా ఇది 8 చేయడానికి వీల్లేదు. రమ్ ఎప్పుడు కూడా 4 సార్లే చేయాలి. అంటే ఎందుకు చెప్పారంటే అది ఎక్కువ తక్కువ అయినప్పుడు మళ్ళీ మనం కంట్రోల్ చేయడానికి మనం పైకి వస్తున్నాం. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి పైకి వస్తున్నాం కనుక రమ్ ఎప్పటికీ కూడా. అయితే అనారోగ్యంగా ఉండే వాళ్ళ విషయంలో వేరు. కొన్ని ఏమవుతాయంటే అగ్నితత్వం లోపించిన వాళ్ళకి వచ్చే వ్యాధులు ఉన్నాయి. అలాంటి వ్యాధులు అనుభవించే వాళ్ళకి సంఖ్య పెరిగితే ఇబ్బంది లేదు. అంటే ఇదంతా భావంతో చేసేది, ఇది లోపల భావంతో చేసేది కాబట్టి మనకేం పెద్ద దీనివల్ల ఏదో ప్రమాదం జరుగుతుందన్న భయపడాల్సిన పని లేదు. కాకపోతే ఒక వరుస క్రమంలో వాళ్ళు ఒక సంఖ్య చెప్పారు, ఆ సంఖ్యను మనం కొనసాగిస్తే మనకు తేజస్సు సరిపోతుంది. అయితే మన సాధనకు మాత్రం తేజస్సు చాలా అవసరం, ఎక్కువ అవసరం. శరీరానికేమో అవసరం లేదు, కానీ సాధనకు మాత్రం తేజస్సే కావాలి. ఆత్మ ప్రకాశించాలంటే ఎంతో తేజస్సు కావాలి. మన లోపల ఇంకా ఎక్కువ తేజస్సు ఉంది. మనం చూసేది ఓన్లీ ఫారెన్హీట్ డిగ్రీస్ వేడినే చూస్తున్నాం, కానీ ఆత్మ యొక్క ప్రకాశం. ఇప్పుడు చంద్రుని ప్రకాశం ఉంది, ఈ చంద్రుని ప్రకాశము వేడిగా ఉంటుందా అంటే ఉండదు, అది ప్రకాశమే. మరి ప్రకాశంలో చల్లదనం ఉంది. చంద్రుని వేడి, చంద్రుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఎలా ప్రకాశిస్తున్నాడు? చల్లదనంతో ప్రకాశిస్తున్నాడు. మన ఆత్మ కూడా అంతే. ఆత్మ ప్రకాశము చల్లదనంతో ఉంటుంది. సూర్యుని వలె, అంటే కోటి సూర్య ప్రకాశం అని కూడా చెప్పారు అనుకోండి. అంటే ఒకప్పుడు, అంటే అక్కడ అవసరమైనప్పుడు మనకు చల్లదనం కావాలన్నప్పుడు ఆత్మలో అంత చల్లదనం ఉంది, ఆత్మలో అంత వేడి ఉంది. కనుక ఇది ఆత్మకు సంబంధించిన సాధన కాబట్టి మనకు ఒకవేళ ఎక్కువైనా ఇబ్బంది లేదు, తక్కువైనా ఇబ్బంది లేదు. ఒకవేళ 8 సార్లు చేశారనుకోండి, నేను చెప్పినప్పుడు 2, 4, 8 చెప్పాను. ఎందుకంటే ప్రాథమిక స్థితిలో ఉన్న వాళ్ళకి అసలు మిగతా అన్నింటికీ మూలం అగ్ని. ఇప్పుడు ఒకదానికొకటి ఇంపార్టెన్స్ పెరుగుతుంది. మొదలు మూలాధారమే ముఖ్యం అనుకున్నాం,
మూలాధారానికి స్వాధిష్టానం ముఖ్యమైంది. ఇప్పుడు అన్నింటికీ ముఖ్యం అగ్ని. ఇప్పుడు అగ్ని లేకుండా ఏదీ జరగదు. ఇప్పుడు మనం తీస్తే రక్తం కూడా వేడిగా ఉంటుంది, శరీరమే వేడిగా ఉంటుంది, ఎంతో కొంత ఉష్ణోగ్రత కలిగి ఉంటాం. కాబట్టి అగ్ని బీజము అన్నింటికి, అన్ని స్థానాలకు చాలా ఇంపార్టెంట్ అయింది, ముఖ్యమైంది. తేజస్సు లేకుండా మనం ఏమీ చెయ్యలేము, చూడలేము, మాట్లాడలేము, వాసన పీల్చలేము, వినలేము, కదలలేము. కాలు కదలాలన్నా, చెయ్యి కదలాలన్నా వేడి కావాలి. వేడి ఉంటేనే ఈ శరీరం పనిచేస్తుంది. కాబట్టి వేడి ఎంత వచ్చినా నష్టం ఏం లేదు, ఎంత ఎక్కువైనా కూడా తట్టుకునే శక్తి ఆత్మదృష్టికి ఉంది. కనుక మనం రం బీజ భావన 8 సార్లు చేసినా, 4 సార్లు చేసినా, అంతకంటే ఎక్కువ చేయడం పనికిరాదు. 8 సార్ల కంటే ఎక్కువ ఆ సిద్ధి సరిపోతుంది. మరీ అరణ్యంలో ఉండి తపస్సు చేసే వాళ్ళకి వాళ్ళ శరీరంలో నుంచి పొగలు వస్తాయట. అంటే అంత వేడి వాళ్ళలో నుంచి. దుర్వాసుడు, విశ్వామిత్రుడు లాంటి వాటి క్రోధం పెరగడానికి అగ్నే కారణం. అగ్ని తేజస్సు వల్లనే వాళ్ళు ఆవేశానికి వచ్చి, కోపానికి వచ్చి, శాపం ఇచ్చేంత శక్తిని కలిగి ఉన్నారు. మనకు అంత అవసరం లేదు. కాబట్టి మన వ్యవస్థలో, మన నిర్వహణలో, మన శరీరాన్ని, మన ధర్మాన్ని, మన కార్యక్రమాలను చక్కగా నిర్వర్తించుకోవడానికి, అంటే స్త్రీలకు ఇదే ప్రధానం. కాబట్టి మొదటి స్థానం స్త్రీలకి. స్త్రీలలోనే అగ్నితత్వం లోపం చాలా ఉంటుంది. అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే శరీరము తట్టుకోవడానికి వాళ్ళు అనేక వేరే వేరే ఉపాయాలు, మార్గాలు ఆలోచిస్తుంటారు. ఈ అగ్ని బీజం వాళ్ళకు ఎక్కువ అవసరం, ప్రధానంగా కావాల్సింది. అంటే వాళ్ళ శరీరము తట్టుకోలేదు అగ్ని తక్కువైతే. ఎక్కువ చల్లబడి, కాళ్ళు చేతులు చల్లబడేది స్త్రీలకే ఎక్కువ ఉంటాయి పురుషుల కంటే. అంటే వాళ్ళ పని వ్యవహారం అట్లా ఉంటుంది. వాళ్ళు చేసే నిత్యకృత్యంలో నీళ్లలోనే ఎక్కువ ఉంటారు, నీటికి సంబంధించిన పనులే ఎక్కువ చేస్తుంటారు. కాబట్టి అగ్ని ఎక్కువ అవసరం, అగ్ని ఎక్కువ కావాలి. తర్వాత తీసుకున్న ఆహారం కూడా జీర్ణం కావాలంటే కూడా కావాలి. అలాగే కడుపులో శిశువు ఉండడము, లేకపోతే గర్భ సంచి ఉండడం, అట్లాంటి వాటికన్నిటికి కూడా ఈ అగ్ని బీజమే కాపాడుతుంది. ఇప్పుడు అగ్ని బీజం లోపం వల్లనే ఇప్పుడు ప్రస్తుతం అందరికీ అలాంటి సంబంధించిన బాధలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు ఈ ఋతుక్రమం సక్రమంగా జరగడానికి కూడా ఈ అగ్ని బీజమే తోడ్పడుతుంది. అంటే లోపల నుంచి ఫోర్స్గా రావాలి. అందులో తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అంటే రక్త క్షీణత కూడా ఏర్పడుతుంది. అలాంటివి కాకుండా మన రక్తానికి సంబంధించింది అనుకోండి, ఇది మణిపూరకము, ఒకటి మలానికి సంబంధించింది, ఒకటి జలానికి సంబంధించి, ఈ మూడవది రక్తానికి సంబంధించి. మనలో రక్త సంబంధమైన వ్యాధులు ఏమీ లేకుండా ఉండడానికి, తర్వాత శరీరంలో కావలసిన రక్తాన్ని తయారు చేయడానికి మనం మళ్ళీ వేరే బాటిల్స్ తెచ్చుకొని ఎక్కించుకోవాల్సిన పని లేదు. ఈ రమ్ బీజం ఒకటి సక్రమంగా సాధన చేస్తే శరీరంలో కావలసిన వేడి ఉంటుంది, కావలసినంత రక్తము వస్తుంది. అంటే మన శరీరంలోనే మనకు కావలసిన రక్తం ఉత్పత్తి అవుతూ వస్తుంది. అందుకే పూర్వకాలం ఋషులు కానీ మన పెద్దలు కానీ అప్పుడు రక్త బ్యాంకులు కానీ నిధి బాటిల్స్ కానీ ఎక్కించుకునే ఆధారాలు ఏం లేవు. కనుక వాళ్ళు ఎలా ఉండగలిగిందంటే కేవలం అంటే వాళ్ళకి సహజ సిద్ధి వచ్చింది. వాళ్ళు చేసే తినే ఆహారము, చేసే పనుల వల్ల వాళ్ళకు వచ్చింది. మనం ఇప్పుడు మనకు అంత పని, అంత ఆహారం లేదు. కాబట్టి ఈ ఒక్క రం బీజాక్షర భావన వల్ల, నాభి స్థానం యొక్క దృష్టి వల్ల, ఆ మణిపూరకం యొక్క శక్తి జాగృతమైందంటే మనం చాలా హుషారుగా, అంటే సంతోషంగా, తేజోవంతంగా, చురుకుగా, ఇంకొకటి కూడా ఆహారం లేకపోయినా ఉండగలిగే స్థితి వస్తుంది. ఆహారం ఎంత తీసుకోవాలో అంత తీసుకుంటాము. లేదనుకోండి, ఉపవాసాలు ఉంటారు కదా, ఉపవాసాలు ఉండే శక్తి ఈ అగ్ని బీజం వల్ల వస్తుంది. ఈ అగ్ని బీజ సాధన జరిగిందంటే, అగ్ని సిద్ధి అయిందంటే, మణిపూరక స్థాన సిద్ధి వచ్చిందంటే స్టమక్ కంట్రోల్లో ఉంటుంది. తింటే జీర్ణం అవుతుంది, తినకపోతే కూడా హాయిగా ఉంటుంది. అంటే ఏమాత్రం నీరసం రావడం కానీ, రక్తం పుష్కలంగా ఉన్న తర్వాత ఇక ఇబ్బంది ఉండదు. అంటే దాహము, తర్వాత ఆకలి, ఇవి రెండు కూడా ఆకలి దప్పులు కంట్రోల్లో ఉంటాయి. ఆకలి దప్పులు ఎప్పుడైతే మన స్వాధీనం అవుతాయో ఆహారం మీద ఇంపార్టెన్స్ తగ్గుతుంది. అవసరం అనుకున్నప్పుడే తీసుకుంటాం. అందుకే కొంతమంది మహాత్ములు
లేకుండా కేవలం పాల మీదనే ఉంటారు, లేదా 4 పల్లీలు వేసుకొని ఉంటారు. అలాంటి శక్తి దీనివల్ల వస్తుంది. ఇది ఎక్కువ ఎవరికి ఉపయోగపడుతుందంటే ఈ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకు. కొంతమంది అక్కడ అల్పాహారం దొరకదు, లేక ఫ్లైట్లో ప్రయాణం చేయాలి, అప్పుడు సరి అయిన ఆహారం ఉండదు అప్పుడు. అలాంటప్పుడు లేదా హాస్పిటల్లో వైద్యం చేస్తున్నప్పుడు కూడా కొంతమందికి ఆహారం తీసుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు కూడా నిగ్రహంతో ఉండగలుగుతారు. ఇది పూజ, ఉపవాసాలు, దీక్షలు, యజ్ఞయాగాదులు చేసే వాళ్ళకు కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అందుకని ఈ మణిపూరక చక్ర సాధన, అందుకే స్త్రీలలోనే ఉపవాస శక్తి ఎక్కువ ఉంటుంది. పురుషులు అంత ఉపవాసం ఉండాలంటే కొంచెం ఇబ్బంది పడతారు. ఉపవాసం చేసిన వాళ్ళు నీరసం లేకుండా ఉన్నారు అంటే వాళ్ళకి మణిపూర చక్రం పూర్తిగా అయినట్టు ఉన్నట్టు. అంటే మణిపూరక చక్రం కూడా వాళ్ళలో అంటే ప్రారంభ దశ కదా అక్కడనే, కనుక వాళ్ళు చేసే పూజలు వాటి వల్ల ఆ శక్తి ఉండగలుగుతారు. అంటే ఉండగలిగే శక్తి వాళ్ళలో వస్తుంది కనుక ఉండగలుగుతారు. దీనికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక కోణం, ఆధ్యాత్మిక కోణంలో ఏమిటంటే సూర్యుడే ప్రధానం. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేస్తారు. సూర్య నమస్కారాలు, సూర్యుడే దీనికి ప్రధానమైన దేవత. అగ్నికి సూర్యుడే, లోకానికి అంతటికి కూడా సూర్యుడే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని మనకు సంపూర్ణమైన ఆరోగ్యం కలిగించడానికి ఆ సూర్యుడి యొక్క శక్తి ఇక్కడ మనకు సూర్యుడు ఉండే స్థానం ఇది. ఈ సూర్యుడిని కాపాడుకుంటే మొత్తం శరీరం అంతా కూడా, ఈ ప్రపంచం అంతా కూడా రక్షింపబడుతుంది, మనము కూడా అందులో రక్షింపబడతాం. కాబట్టి ఇది అందుకే సాధనా సమయం సూర్యోదయం సూర్యాస్తమయమే అన్ని చక్రాలకు. ఏ చక్రం సాధన చేయాలన్నా అదే కాలంలో చేయాలి. అయితే మధ్యాహ్నం ఎందుకు చేయకూడదు అనడానికి కారణం ఏమిటంటే బయట ఈ సూర్యుడు ఎక్కువ ప్రభావితమై ఉంటాడు, ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటాడు కనుక మన లోపల ఈ చేయబడే చిన్న సాధనకు ఆటంకం ఏర్పడుతుంది. అంటే మనస్సు స్థిరంగా ఉండలేదు. ఇదంతా మనస్సుకు సంబంధించిన సాధనే. దృష్టి పెట్టడమైనా, బీజాక్షర భావన అయినా మొదలే చెప్పుకున్నాం, అంతా ఇది భావనా సాధన, అంత భావంతో జరిగే సాధన. కాబట్టి కనుక మధ్యాహ్నం పూట కాకుండా, ఎక్కువ తిని కాకుండా, ఆహారం బాగా తీసుకొని వెంటనే చేయడం కూడా పనికిరాదు. అంటే దృష్టి నిద్రకు ఉపక్రమిస్తుంది. ఆహారం ఎక్కువ పడితే సహజం అది నిద్ర రావడం. కనుక మన సాధన కళ్ళు మూసుకొని చేసేది కాబట్టి నిద్రకు రాకుండా, తర్వాత ఆకలితో లేకుండా, బాగా ఆకలి అవుతుంటే కూడా సాధన చేయలేము. ఇప్పుడు మణిపూరకం పోయి ఆకలి అవుతుంది, ఆహారం కావాల్సి వస్తుంది. కనుక ఆకలి లేకుండా, ఆహారం ఎక్కువ లేకుండా ఆ సమయంలో ఈ సాధనకు మంచి సమయం. కనుక మణిపూరకం వల్ల ప్రధానంగా ఆరోగ్యము, ఆకలి దప్పుల నియంత్రణ, ఇవి రెండు బాగా జరుగుతాయి. సూర్యుడి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి యొక్క అనుగ్రహంతో కూడా మణిపూరక చక్ర ప్రకాశం పెరుగుతుంది. తెలివితేటలు అద్భుత జ్ఞాపక శక్తి, మేధాశక్తి అవి కూడా, అంటే అవన్నీ మళ్ళా బుద్ధికి సంబంధించినవి అవుతాయి. ఇక్కడ కేవలం శరీరానికి సంబంధించి మాత్రం ఆకలి దప్పులు ప్రధానంగా. తర్వాత మీరు ఇందాక అన్నారు ఎక్కువ ఇది వ్యవహారం చేసి అట్లాంటి వాళ్ళకి ఇక్కడ తేజస్సు దీనివల్లనే, ఈ చక్ర సాధన వల్లనే వాళ్ళు ఇది కొంత శక్తి, కంట్రోల్ చేసే శక్తి వాళ్ళలో వస్తుంది. అది సమాజాన్ని, ఒక సమూహాన్ని మెయింటైన్ చేసే లీడర్షిప్ వస్తుంది. మణిపూరక చక్రం ఎవరికైతే బాగా ప్రకాశవంతంగా ఉంటుందో, ఇప్పుడు లోకంలో సూర్యుడు ఎట్లా రాజో, అందుకే గ్రహాలకు రాజా ఆయన, కనుక ఇక్కడ కూడా రాజులాగా పనిచేస్తాడు. అంటే చేసేవాళ్ళకి అది ఉండడం కాదు కానండి, అది ఉన్న వాళ్ళకి అది అలా చేయాలనుకున్న వాళ్ళు ఇది చేస్తే వస్తాయండి వాళ్ళకన్నీ తప్పకుండా. ఇప్పుడు సిద్ధించాలంటున్నాం కదా, మనం సిద్ధి కొరకే చేస్తున్నాం. సాధన అంతా దేని కొరకంటే సిద్ధి కొరకు. కొంతకాలం సాధన చెయ్యగా తప్పకుండా సిద్ధి వస్తుంది. ఇప్పుడు మనం చేసిన ప్రతి పని వృధా ఏది పోవట్లేదు. ఏ పని చేస్తే దానికి ఫలితాన్ని పొందుతున్నాం. వాటర్ తాగుతున్నామంటే మళ్ళీ విసర్జిస్తున్నాం, అదేమీ స్టోర్ అయి ఉండట్లేదు కదా. అట్లాగే పని చేసినప్పుడు, ప్రయత్నం జరుగుతున్నప్పుడు ఫలితం తప్పకుండా వస్తుంది. ఇది ఋషి వాక్యము, వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్పింది, దర్శించి చెప్పింది. కాబట్టి అందులో ఎలాంటి లోపం లేదు. అనుభవించిన మహాత్ములు ఉన్నారు, ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం.
ఇంకా ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? కనుక తప్పకుండా అది అని ఫలితం వస్తుంది. అంటే మనిషిలో ఆ సాధన ఉన్న మనిషిలో రూపంలో కానీ ఏమన్నా మార్పులు చూడగలుగుతాం? దీనివల్ల మార్పు వస్తుంది. అంటే పూర్తిగా నలుపున్న వాళ్ళు తెలుపు కావడం కష్టం, కానీ అంటే తేజస్సు వస్తుంది, ప్రకాశవంతమైన వర్చస్సు అంటారు. ఆ వర్చస్సు ముఖంలో ఎవరికైతే మణిపూరక చక్ర సిద్ధి అయిన వాళ్ళకి ముఖంలో వర్చస్సు వస్తుంది. మనం కొంచెం గుర్తుపట్టగలం, అంటే ఇతడు సాధనలో ఉన్నాడని తెలుస్తుంది. ఆ కళ్ళల్లో తేజస్సు కనిపిస్తుంది, అది సిద్ధించినట్టు లెక్క. అందులో మనకు అది తెలుస్తుంది, కనపడుతుంది. అంటే మనస్సును కనిపెట్టకపోయినా మార్పు కనిపిస్తుంది, శరీరంలో మార్పు కనిపిస్తుంది. అలాగే అంటే సహజంగా యోగులంతా కూడా పక్కపలచగానే ఉంటారు. అంటే శరీరం లావు కాదనమాట. దీనివల్ల ఈ జఠరాగ్నికి సంబంధించిన ఈ మణిపూరక చక్ర సాధన వల్ల ఒళ్ళు పెరగడానికి అవకాశం ఉండదు. ఎవరికైనా తగ్గాలంటే ఈ సాధన ఉపయోగపడదు. ఇప్పుడు చాలామంది బయట చేస్తున్నారు కదా, లావు తగ్గించడానికి, లేకపోతే అట్లాంటి వాళ్ళకి లావు అవ్వడానికి కూడా మరీ సన్నగా ఉన్న వాళ్ళు కొంచెం ఆ మాత్రం శరీరం కావాలి కనుక అలాంటి వాళ్ళకి ఇలా ఆరోగ్యంగా ఉంటారు. ఆకలి పుట్టిస్తుంది, ఆకలి లేకుండా చేస్తుంది, రెండు చేస్తుంది. ఆకలి అయ్యేదే ఇక్కడ జఠరాగ్ని స్థానం నుంచే మనకు ఆకలి తెలుస్తుంది. అక్కడ నియంత్రణ కూడా ఉంది. అక్కడే ఎక్కడ మనకు పుట్టుక ఉంటుందో అక్కడే దాని లయం కూడా ఉంటుంది. కాబట్టి అది రెండు పనులు చేస్తుంది, ఇది అది రెండు వస్తాయి. ఇక ఇప్పుడు 3 చక్రాలు పూర్తి చేశాం అంటే వరుస క్రమంలో. ఇప్పుడు ఇది కూడా కలిపి చేయాలి, విడిగా చేయడానికి లేదు. ఇప్పుడు ఆహారము జలము ఎట్లన్నామో అగ్ని లేకుండా ఇవి రెండు జరగవు. మిగతా పై రెండింటికి కూడా ఈ 3 అవసరం. పై మళ్ళా మీదికి వెళ్ళడానికి చేస్తున్న సాధనలో కూడా ఈ 3 కలిసే పోతాయి, కలిసే వెళ్ళాలి. ఇప్పుడు శరీరము మొత్తం ఈ 5 నిండి ఉంది, ఇంకొక పదార్థం లేదు. ఈ 5 నిండి ఉన్నప్పుడు 5 కలుపుకునే వెళ్ళాలి, వేరు చేయడానికి లేదు. ఇక 4వ చక్రానికి వెళ్దాం. 4వ చక్రంలో అనాహత చక్రము, ఇది హృదయ స్థానము. ఈ మనిషికి హృదయమే చాలా ముఖ్యమైనది. ఇప్పుడు దేని ఇంపార్టెన్స్, దేని ముఖ్యం దానికి ఉంది ప్రాముఖ్యం. ఇక్కడ హృదయ స్థానం, హృదయ గ్రంథి అని కూడా పేరు. 3 గ్రంథులు ఉన్నాయి. ఆ గ్రంథులలో హృదయ గ్రంథి ఇది. ఈ హృదయ గ్రంథిలో, ఈ హృదయ స్థానంలో, వాస్తవానికి ఇది హృదయ స్థానం చెప్పడానికి ఆత్మస్థానం కూడా. అంటే పరమాత్మ అంశ ఆత్మరూపమై హృదయంలో ఉన్నాడు, నివసిస్తున్నాడు. అయితే ఈ హృదయంలో హృదయము ప్రకాశమయ్యే ఉంది, ఆత్మ ఉంది కాబట్టి. మిగతా వాటికేమో ప్రకాశం తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు మన భావన కూడా, మన దృష్టి, మనం ధ్యానంలో కళ్ళు మూసుకోగానే దృష్టి మళ్ళీ ఈ హృదయ స్థానానికి వెళ్ళాలి. చాలామందికి హృదయం మీద దృష్టి పెట్టడం అనేది సహజంగా ఉంటుంది, అలవాటై ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే సహజంగా మీరు చూడండి, పడుకున్నప్పుడు ఇట్లా గుండె మీద చెయ్యి వేసుకొని పడుకుంటారు. అంటే ఇక్కడ ఏదో ఇంపార్టెంట్ ఉందన్నట్టు అర్థం. తర్వాత మాట్లాడే వాళ్ళు కూడా ఇక్కడ హృదయం మీద చేయి పెట్టి మాట్లాడతారు. తర్వాత 3వది ఏంటంటే ఏదైనా సాక్ష్యం, ఆత్మ సాక్షి అని ఇక్కడ చేయి పెడతారు. అంటే ఇక్కడ ఆత్మ ఉంది అని చెప్తున్నాం, తెలుస్తుంది. హృదయం ఇది చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. తర్వాత ఇక్కడ జరిగేది ఏమిటంటే ప్రధానమైంది, ఏదైతే ఇప్పుడు మనం ఆహారం తీసుకున్నామో, పచనం చేశామో, రక్తంగా మార్చామో, ఆ రక్తం అంతా ఒక రక్తానికి ప్రధాన నిధి, ప్రధాన కేంద్రం, రక్త శుద్ధి కేంద్రం హృదయం. అంతే కదా, మానవుడికి రక్త శుద్ధి కేంద్రమే హృదయం, పంపిణీ కేంద్రం. ఈ పంపిణీ కేంద్రానికి సంబంధించిన హృదయ స్థానం చాలా ముఖ్యమైనది. ఈ హృదయ స్థానంలోనే ఆత్మ కూడా ఉన్నాడు గనక ఇంకా ముఖ్యమైనది, దీనికి పెరిగింది. ఇక ఈ అనాహుతంలో ఏం జరుగుతుందంటే వాయువు ఇక్కడ చేరాలి, వాయువు లేకుండా పంపింగ్ జరగదు. అంటే దానికి ఫోర్స్ కావాలి, రక్త పంపిణీకి గాలి అవసరం. గాలి స్థానం
ఈ అనాహతం అని చెప్పారు. దీనికి ఎం అనే బీజాక్షరం నిర్ణయించారు. ఎం బీజాక్షరంతో ఈ భావన చేస్తూ ఈ అనాహత చక్రంను ప్రకాశింప చేయాలి. అయితే ఇంతకీ ఈ దృష్టి మనం కళ్ళు మూసుకున్న తర్వాత ఎక్కడి నుంచి మొదలవుతోంది అనే ప్రశ్న ఉంటుంది. తర్వాత ఈ ఎం అనే అక్షరము ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడి తీసుకుపోయే స్థానం తెలిసింది. అసలు మొదలయ్యేది ఎక్కడ? మనం కళ్ళు మూసుకున్నాము, దృష్టి ఎక్కడుంది అంటే దృష్టి ఉండే స్థానం ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ దృష్టి ఎక్కడి నుంచి మనం ఇక్కడికి పెట్టాలి అనేది ఒక ప్రశ్న. ఇవి కొద్దిగా రహస్యమైనవి, సూక్ష్మమైనవి కూడా. మరి ఎం అనే బీజాక్షరమును కూడా ఎక్కడి నుంచి పుడుతుంది, అది ఇక్కడికి ఎట్లా తీసుకెళ్ళాలి, ఇవి రెండు. మిగతావన్నీ కూడా. అయితే దృష్టి అనేది ఆజ్ఞాచక్రం నుంచి మొదలవుతుంది. ఎందుకంటే బాహ్య దృష్టి ఎక్కడైతే ఉందో అంతర్దృష్టి కూడా లోపల అక్కడి నుంచే ఉంది. దృష్టి స్థానం ఎప్పుడు కానీ ఆజ్ఞాచక్రమే. దృష్టి అంటే ఆజ్ఞాచక్రం అంటే ఆజ్ఞాస్థానం. ఇప్పుడు ఆజ్ఞానము ఇప్పుడు భూమధ్య స్థానం అంటే కంటి లోపల యొక్క భాగం. మనం సహజంగా ఏం చేస్తామంటే బయట మనకు చూసుడు కళ్ళతోటి బాగా అలవాటైంది కనుక కళ్ళు మూసుకున్నాక కూడా కళ్ళు మూసుకున్న వెనక భాగం నుంచే చూసుడు మొదలు పెడతాం. లోపల మనకు తెలియకుండానే లోపల అక్కడి నుంచి చూస్తాం కనుక దృష్టి స్థానం అది. ఇక ఈ బీజాక్షర భావన అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకు శబ్దాలన్నీ కంఠం నుంచే వస్తాయి. మనం మాట్లాడుతున్న మాటలన్నీ కూడా కంఠం నుంచే బయటకు వస్తాయి. కంఠధ్వని అంటాం, ఈ స్వరపేటిక కంఠం. ఈ కంఠం నుంచే వచ్చే బీజాక్షరాలు అంటే బీజాక్షరం ఏమో కంఠంలో పుడుతుంది, దృష్టి ఏమో పైనుంచి భ్రూమధ్యం నుంచి పుడుతుంది. ఈ భ్రూమధ్యంలో పుట్టిన దృష్టిని మనం ఈ హృదయ స్థానానికి తెస్తున్నాం. ఇక కంఠంలో ఉన్న బీజాక్షరాన్ని, కంఠంలో పుట్టిన బీజాక్షరాన్ని భావన చేసుకొని, ఇప్పుడు అది లమ్ అనేదేమో చాలా దూరం, వమ్మ అనేది కూడా దూరమే, రమ్మ అనేది కూడా దూరమే, ఏది కంఠానికి. ఇక మరీ దగ్గరగా ఉన్నది ఏంటంటే ఈ హృదయం ఒక్కటే, పెద్ద దూరం లేదు కంఠానికి దీనికి. అయితే చాలా మంది జపం చేసే వాళ్ళు ఉంటారు కదా, ఈ జపం చేసే వాళ్ళు ఏమవుతుందంటే వాళ్ళది కంఠంలోనే జరుగుతుంది జపం. అంటే ఈ కింది దాకా పోదన్నమాట. మూలాధారం దాకా, స్వాధిష్టానం దాకా, మణిపూరకం దాకా, అనాహతం దాకా కూడా పోదు, తీసుకువెళ్ళరు. అంటే వాళ్ళు జపం ఎక్కడి నుంచి మొదలవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే కంఠంలోనే మొదలవుతుంది, కంఠంలోనే ఎండ్ అవుతుంది. అంటే వాళ్ళకి సాధన తెలియక. అంటే సహజంగా జపం చేసే వాళ్ళది జపం వల్ల ఎందుకు సిద్ధిస్తులేదు, అక్షర లక్ష జపం చేయాలి ఒక్కొక్క మంత్రాన్ని, ఫలితాలు రావడం సిద్ధించడానికి అంత సమయం పడుతుంది. ఎందువల్ల అంటే కంఠంలోనే నడుస్తుంది వాళ్ళది, కిందికి పోవట్లేదు. అందుకే అక్కడ ప్రకాశం పైకి రావట్లేదు. అది జపం యొక్క సిద్ధి. ఇక మన యోగ సాధనలో ఏమిటంటే డైరెక్ట్ వెళ్తున్నాం మనం. ఏది బీజాక్షరం పట్టుకున్నాం, ఎం తీసుకున్నాం, ఎం తీసుకొని హృదయానికి వచ్చాం. ఇక ఇది ఎన్నిసార్లు చేయాలి అంటే చాలామందికి ఎలా ఉంటుందంటే హృదయాన్ని కాపాడుకోవాలి, మనకు దీనికి ఏమాత్రం ఇబ్బంది కలగొద్దు, హార్ట్ అటాకులు రావద్దు. ఇంకొక సమస్య ఏముందంటే ఈ వాయులోపం, అంటే మనం తీసుకున్న గాలి సక్రమంగా లేక, ప్రాణాయామం మనం చెయ్యక, అశ్రద్ధ వల్ల తీసుకున్న గాలి సక్రమంగా లోపలికి పోవడం వల్ల ప్రాణవాయువు ఏమో ఇక్కడికే పోతుంది, పూర్తి కిందికి పోదు. కిందికి పోయేదంతా అపానవాయువు. అపానవాయువు సరిగ్గా పోక కిందికి అది పైకి వచ్చి ఈ హృదయానికి ప్రమాదం కలిగిస్తుంది. కనుక ఇక్కడ వాయువు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది. అంటే ప్రాణవాయువు 5 రకాలుగా విభాగాలు అవుతుంది. ప్రాణవాయువు, అపానవాయువు, సమానవాయువు, ఉదానవాయువు, యానవాయువు. ఇట్లా ఏ వాయువు, ఏ విభాగమైన వాయువు ఆ పని చేస్తుంది. అయితే ఈ ప్రాణవాయువు సక్రమంగా ఇక్కడికి చేరి ఆ ఊపిరితిత్తుల నుండి గాలి పీల్చుకొని మనం వదిలే పరిస్థితిలో ఈ కొంత భాగం హృదయానికి కూడా ఆ వాయువు ప్రభావం వెళ్తుంది. ఇక్కడనే ఊపిరితిత్తులు ఉన్నాయి, ఇక్కడనే గుండె ఉంది, ఇక్కడనే ఈ కింది నుంచి సక్రమంగా జీర్ణం కాక ఆహార పదార్థమో వాయువో పైకి నెట్టే అవకాశం ఉంది. కనుక ఇక్కడనే చాలామందికి వచ్చే బాధ అంటే ప్రాణాపాయ స్థితిలో కూడా వాళ్ళు ఎక్కువ అవస్థ పడేది, బాధపడేది ఇక్కడనే.
అందుకే మాట సక్రమంగా రాక కళ్ళు ఉమ్, నిలబడి అట్లా జరుగుతుంటాయి. కనుక ఈ హృదయ స్థానంలో కనుక ఎవరైతే అనాహత స్థానంలో ఉమ్, యం అనే బీజాక్షర భావన చేస్తూ ఉమ్, కొద్దిగా ఎక్కువసార్లు చేసినా ఇబ్బంది ఏం లేదు. ఇది జరిగితే అప్పుడు మనకు అంటే సంతోషం కలుగుతుంది ముఖ్యంగా. అంటే మనం కొన్ని ఎంత మంచి విషయమైనా కొందరు ఏమాత్రం స్పందించరు. ప్రపంచంలో వాళ్ళు కోరుకున్న దొరికినా కూడా ఉదాసీన భావనే ఉంటుంది, ఇంతే కదా అని. అటువంటిది లేకుండా మనకు సంతృష్టి కలుగుతుంది. ఏ చిన్నది దొరికినా, చిన్న పిల్లవాడు నవ్వినా సంతోషమే ఉంటుంది, పెద్దవాళ్ళు మనకు బాధ పెట్టినా కూడా సంతృప్తి. అంటే యథాలాభ సంతుష్ట అనేది ఈ హృదయం, ఈ అనాహత చక్రంలో అంటే సంతృప్తి జీవనం, సంతుష్ట జీవనం జరగడానికి, అలాగే ఆరోగ్యపరంగా ఇవన్నీ కాపాడడానికి, ఆత్మ చైతన్యం ప్రకాశవంతం కావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు మనం కొద్దిగా ఆత్మను ఇట్లా స్పృశిస్తాం ఏది అనాహత చక్రంలో. పూర్తి ప్రకాశం మనకు దొరకదు, కానీ ఈ తాత్కాలిక సంతృప్తి మాత్రం సంపూర్ణంగా ఉంటుంది. ప్రాపంచిక విషయాలలో సంతృప్తిగా జీవనం గడుపుతాం. ఇది ఈ అనాహత చక్రం యొక్క ప్రభావం. అంటే ఎంతసేపు చేయాలి? టైం అనేది లిమిట్ లేదు, కానీ ఈ ఎమ్ అనే బీజాక్షరమే భావన చేస్తాం కదా, ఎన్నిసార్లు నువ్వు భావన చేయగలుగుతావు. ఇప్పుడు సమయం మీద దృష్టి పెట్టం. ఇప్పుడు మనకు రెండే ఉన్నాయి, దృష్టి ఒకటి, భావం ఒకటి, అక్షరం ఒకటి, దృష్టి ఒకటి ఉంది. ఇప్పుడు సమయం మీద చిత్తం ఎలా ఉంటుంది? నీకు లోపల గడియారం లేదు, లోపల చెప్పేవాళ్ళు లేరు, కనుక బయట చూడరాదు, కళ్ళు మూసుకొనే ఉన్నాం. కనుక సమయం మీద దృష్టి పెట్టకుండా నువ్వు ఎన్నిసార్లు భావన చేశావు? ఎం అనే అక్షరాన్ని తీసుకొని హృదయం దగ్గరే ఉంది కాబట్టి, దూరం ఉంటేనేమో ఎక్కువసార్లు చేయలేం, దగ్గరే ఉంది కాబట్టి 8 సార్లు చేయొచ్చు, 16 సార్లు చేయొచ్చు, ఇబ్బంది లేదు. ఈ ఎం అనేది అంటే ఇది చాలా ముఖ్యమైన స్థానం కాబట్టి ఎక్కువసార్లు చేసినా పెద్ద ఇబ్బంది లేదు, ఇంకా లాభమే జరుగుతుంది. ఇప్పుడు ప్రాణవాయువు పంపింగ్ గుండె 72,000 సార్లు కొట్టుకుంటుంది రోజు, 21,600 సార్లు ఈ శ్వాస పీల్చుకుంటున్నాం, వదులుతున్నాం. కనుక ఆ సంఖ్యకు ఇది పెద్ద లెక్క కాదు. మనం 16 సార్లు చేసినా, 20 సార్లు చేసినా, అంటే ఎన్నిసార్లు చేసామనేది కూడా లెక్క పెట్టుకోవడం సమస్య అయింది. అంటే గురుగారు, ఇప్పుడు ఈ అనాహతం వారికి దీని మీద సాధన చేస్తున్నారు, వాళ్ళు దాని మీద దృష్టి పెడుతున్నారు, దానికి బీజాక్షరం కూడా తీసుకుని వెళ్తున్నారు, ఎం బీజాక్షరాన్ని. కానీ దీన్ని సిద్ధి పొందారు లేదా దీని మీద వారికి పూర్తి స్థాయి అదుపు వచ్చింది అనే విషయాలు వాళ్ళు ఏ విధంగా గ్రహించగలుగుతారండి? ఇది ఎలా ఉంటుందంటే, హనుమంతుడు ఏం చేశాడంటే హృదయం చీల్చి అక్కడ సీతారామ లక్ష్మణుని అందరికీ దర్శింపజేశాడు. అంటే అంత సిద్ధి ఉంది మనం చేస్తుంటే. అంటే దేవతలు సాక్షాత్కారమయ్యే, దేవతలు దర్శనమిచ్చే శక్తి వస్తుంది. సహజంగా కొందరు కళలలో దేవతలు వస్తారు, వాళ్ళకు కొంచెం అనాహతం లోపల కొద్దిగా చైతన్యం అయిందని గుర్తు. దేవతలు కళలో వస్తారు, కొన్ని అద్భుతమైన దృశ్యాలు కూడా చూస్తారు. అలాంటివి మనం నిజ జీవితంలోనే చూడగలుగుతాం. అంటే మెలకువలో ఉన్నప్పుడు కొన్ని సంఘటనలు, అంటే మనం అవి ఎక్కడ చూడనివి, ఎవరికి కనపడనివి మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి ఆకాశంలో మేఘం ఉంది, చిన్న ఉదాహరణ. అది మనకు ఐరావతం లాగా కనిపించింది అనుకోండి, అది ఒక అద్భుతం. కొందరికి హనుమంతుడిలాగా కనిపిస్తాడు, కొందరికి విష్ణుమూర్తిలాగా కనిపిస్తాడు. లేదా ఎక్కడో దూరాన ఎవరో ఒకరు వస్తుంటారు, వాళ్ళు సాక్షాత్తు ఒక ఇంద్రుడో లేకపోతే ఒక వాళ్ళ ఇష్టదైవం ఎవరో వస్తున్నట్టు భావన అవుతుంది. తీరా దగ్గరికి వెళ్తే ఎవరో మామూలు మనుషులే, కానీ అంతవరకు దాకా వాళ్ళ భావము ఆ దేవుడు వాళ్ళకి కనిపించాడు. అక్కడ నిజంగా దేవుడు రాలేదు, ఒక ఆకారమే అట్లా కనిపించింది. ఇట్లాంటి అనుభూతులు కలుగుతాయి. అంటే సగుణ రూపంలో ఏ ఉపాసన జరుగుతుందో అది సిద్ధించే క్రమం ఈ అనాహతంలో వస్తుంది. ఇక ప్రాపంచికంగా అయితే ఆనంద జీవనం, అంటే మామూలుగా
ప్రాపంచిక విషయాల్లో రమిస్తాడు, అంటే సంతృప్తి చెందుతాడు. అంటే పదే పదే పరిగెత్తడము, ఇంకా ఐశ్వర్యం కావాలన్న వేగము, పరిగెత్తడం ఉండదు. చేసుకున్నది అంటే తాను ఎంత కష్టపడుతున్నాడో అంతకు తగిన ఆదాయం వస్తుంది, కుటుంబం అంతా కూడా సంతోషంగా కాలం గడుపుతుంటారు హాయిగా. అది ఇక్కడ వస్తుంది. అన్నిటికీ మించి ఆరోగ్యం, ఈ హృద్రోగాలు, వాయు సంబంధమైన రోగాలు, హృద్రోగాలు ఇటువంటివి, అంటే బీపీ అట్లాంటివి, గుండెపోటు లాంటివి ఉండవు. మనిషి గట్టిగా ఉంటాడు, ఆరోగ్యంగా, సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాడు. ఏదైనా సంకల్ప సిద్ధులు అంటే ఏమైనా వస్తాయి గురుగారు? సంకల్ప సిద్ధి ఆజ్ఞలోనే ఉంటుంది, ఇక్కడ రాదు. ఎందుకు రాదంటే వస్తుంది. ఎలా వస్తుందంటే కాకతాళీయంగా రావడం వేరు, సంకల్పించింది కావడం వేరు. సంకల్ప సిద్ధి ఇక్కడ రాదు. ఇక్కడ కేవలం మనం ఇంకా శరీర దృష్టిలోనే ఉన్నాం, మనం ఇంకా దేహాభిమానం వదలలే, దేహాభిమానంలోనే ఉన్నాం. నా గుండె బాగుండాలి, నా శరీరం బాగుండాలి, ఏ రోగాలు రావద్దు అనే చింతనలోనే ఉన్నాం. ఇప్పుడు సంకల్ప సిద్ధికి అవకాశం ఉండదు. కాకపోతే కొన్ని కాకతాళీయంగా జరుగుతాయి. నేను సత్యం గారిని కలవాలనుకున్నాను, వారే అనుకోకుండా కలవడం, అక్కడికి రావడం, ఇట్లాంటివి జరుగుతాయి. అంటే హృదయం అంటే నిష్కల్మషమైన హృదయం అవుతుంది. ఎవరి మీద కూడా ద్వేషము, కోపము పెట్టుకోకుండా అందరినీ ఒక ప్రేమ భావంతో ప్రేమ పెరుగుతుంది. ఎక్కడైతే మూలాధారంలో సహనం పెరిగిందో ఇక్కడ ప్రేమ, శాంతము, ప్రేమ పెరుగుతాయి. అందరినీ కూడా మన వాళ్ళే అనుకోవడం, అందరినీ నమ్మడం. అవతలి వాడు అదొక బలహీనతగా చూస్తాడు, అది వేరే సంగతి. కానీ ఇతరుల్లో మాత్రం ప్రేమ భావం పెరుగుతుంది. అందరినీ కూడా సమానంగానే చూస్తాడు, నా వాళ్ళనే అనుకుంటాడు. పనిచేసే వాళ్ళనైనా, కుటుంబం వాళ్ళనైనా, బంధువులనైనా, దూరం వాళ్ళనైనా ఒకే రకంగా చూస్తాడు. అదొక సమానత్వం వస్తుంది దీనివల్ల. వాయువు సమానం కదా, అందరికీ సమానంగానే వేస్తుంది. అది అదే మాదిరిగా ప్రేమతత్వం పెరుగుతుంది. ఇప్పుడు మనం కలుసుకున్నామంటే ఆ అనాహత యొక్క ప్రభావం వల్లనే ఈ కార్యక్రమం చేయగలుగుతున్నాం. యోగ సాధనకు ప్రధానమైంది అనాహతమే, అంటే వాయు ప్రభావమే. ఆ వాయువు యొక్క ప్రభావం చేతనే అందరిలో ఈ యోగ సాధన మీద దృష్టి, యోగ సాధన వైపు చేయాలన్న తపన ఇవి వస్తాయి. అంటే ఏదైనా ఒక అనుకోకుండా వీళ్ళకి ఈ ఎవరైతే అనాహతం మీద ఎక్కువ చేస్తున్న వాళ్ళకి మనం బీజాక్షరం పెడుతున్నాం కదా గురుగారు, అలా ఏదైనా కొన్ని బీజాక్షరాలు స్ఫురణకి వచ్చి మళ్ళీ వాళ్ళు దాని మీద చేయడం ఇలాంటివి కొన్ని జరుగుతాయని అంటుంటారు కదా. ఇది కూడా ఒకటి. కొంతమందికి స్వప్నంలో మంత్రోపదేశం ఎవరో వాళ్ళ ఇష్టదైవం వచ్చి ఉపదేశించినట్టు అవుతుంది. రెండవది వీళ్ళలో కూడా కొన్ని బీజాక్షరాలు వాళ్ళ ఇప్పుడు కంఠం దగ్గర ఉంది కదా కనుక దానికేమి పెద్ద శ్రమ లేదు, ఏవైనా కల్పన చేయొచ్చు, భావన కదా ఇది. ఎవరు ఎన్ని భావనలైనా చేయొచ్చు. వాళ్ళ పూర్వజన్మ వాసనని బట్టి, పూర్వజన్మ సుకృతాన్ని బట్టి, వాళ్ళ సంస్కారాన్ని బట్టి వస్తాయి. ఆ వచ్చినప్పుడు ఇంకొకటి పూనకం కూడా వస్తుంటుంది. పూనకం వచ్చే వాళ్ళు కూడా కొన్ని మంత్రాలు చెప్తారు, ఏదో అరబిక్ మంత్రాలు, కొన్ని ఉర్దూ మంత్రాలు చెప్తారు. అయితే దానివల్ల ప్రయోజనం కంటే ఎక్కువ దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే అది కూడా ఒక రకమైన చంచలానికి సంబంధించిందే అంటున్నాను. ఇప్పుడు మనకు ఇది ఎందుకు తీసుకున్నామంటే చెవిలో శుభ్రం చేసుకోవడానికి ఒక పుల్ల పెట్టుకుంటాం, కానీ ఆ పుల్లను ఎప్పటికీ చెవిలోనే అట్లే పెట్టి ఉంచాం కదా. ఆ మలినం తొలగించేంత వరకే ఆ పుల్ల అవసరం, తర్వాత తీసి పడేస్తాం, అంతే కదా. అదే మాదిరిగా ఇప్పుడు మనం అనే బీజాక్షరం తీసుకుందే కేవలం హృదయాన్ని శుభ్రం చేయడానికి, శుద్ధి చేయడానికి తీసుకున్నాం. ఇదంతా మలినం లేకుండా చేయడానికి తీసుకున్నాం. నువ్వు ఎన్ని బీజాక్షరాలు తెచ్చినా, ఎన్ని మంత్రాలు చేసినా కూడా కేవలం మలినాన్ని శుభ్రం చేయడానికే తప్ప మన సాధనకు ఉపయోగపడేవి కావు. కాకపోతే ఆయా స్థితిని బట్టి కొందరికి ఏముంటుందంటే నేను ఇవాళ ఏం జపం చేయలేదు, రాముడి ఇష్టం, రాముని మంత్రం నేను ఇవాళ 108 సార్లు చెయ్యాలి, ఒక 10 మాలలు చేస్తే కానీ, అలాంటి వాళ్ళ స్థితి వేరు. వాళ్ళు ఇంకా
తక్కువ స్థాయిలోనే ఉన్నట్టు లెక్క. ఎప్పుడైతే జ్ఞాన మార్గంలో యోగ సాధనలోకి వచ్చే వాళ్ళకి అవన్నీ కూడా అవసరం లేవు, అవసరం పడవు. మనం ఫ్లైట్లో బయలుదేరుతున్నాం, మనకి ఏది ఎదురొచ్చేది లేదు, గేట్లు పడేది లేదు, మనం ఒకేసారి ఆ గమ్యాన్ని చేరుకుంటాం అంతే, అంతే వేగంగా. అదే మాదిరిగా యోగ మార్గము జ్ఞాన సాధనలో ఇలాంటివేవి అవసరం పడవు. అయితే వాళ్ళ వాళ్ళ విశ్వాసము అవి ఉంటే మనం ఏం చేయలేం, చేయనియండి, చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చాయి, వస్తే చేస్తారు, చేయనివ్వండి. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ విశుద్ధి చక్రానికి రావాల్సిందే కదా. ఇక్కడ ఎంత చేసినా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, అక్కడికి రాక తప్పదు. ఆంజనేయుడే రామచంద్రమూర్తి అంత వేదాంతం అంతా చెప్తాడు ఆంజనేయుడికి. చెప్పిన తర్వాత ఆంజనేయుడు అంటాడనమాట ఒక శ్లోకంలో, దేహబుద్ధ్య దాసోహం జీవబుద్ధ్య తదంశక ఆత్మబుద్ధ్య త్వమేవాహం ఇది మే నిశ్చితామతి అంటాడు. అంటే దేహబుద్ధి ఉన్నంతసేపు నువ్వు నేను, రాముడు ఆంజనేయుడు. ఇక జీవబుద్ధి వచ్చిన తర్వాత మీ అంశ నేను, దాసుడను. ఇక ఆత్మబుద్ధి వచ్చిన తర్వాత నువ్వు నేను ఒకటే. మరి నువ్వు నేను ఒకటైన తర్వాత ఇక రామనామం ఎక్కడిది, రామరూపం ఎక్కడిది? ఒకటే అయితే, ఒక్కటే అయిన తర్వాత ఇక్కడ చూసేవాడు లేడు, వినేవాడు లేడు, చెప్పేది లేదు, వినేది లేదు కదా. త్వమేవాహం అన్న తర్వాత అగో అంత ఆ జ్ఞాన మార్గం అనేది ఆ స్థాయికి వెళ్తుంది. అంటే అక్కడ దేవుడు జీవుడు ఒక్కటైపోతారు. ఆత్మ పరమాత్మ ఐక్యమైన తర్వాత అక్కడ ఇక ఇంకో దానికి జపానికి ఛాన్స్ లేదు, జపం బీజాక్షరం లేదు, చేసేవాళ్ళు లేరు. అంటే దీని తర్వాత వచ్చేదండి విశుద్ధి చక్రం. విశుద్ధి కంఠస్థానం, విశుద్ధి చక్రం పంచభూతాలలో ఆకాశ స్థానం. అందుకే ఇక్కడ నిశ్శబ్దంలో నుండి శబ్దం వచ్చేది ఆకాశం, ఇక్కడ కూడా కంఠంలో నుంచే శబ్దం వస్తుంది. ఇది విశుద్ధి. దాని పేరు విశుద్ధి. అంటే కంఠము కనుక కంఠశుద్ధి ఉంటే అంతా శుద్ధి అయిపోయినట్టే. అంటే మాట్లాడేవాడికి కంఠశుద్ధి ఉండాలి. ఇక్కడి నుంచి మనం ఈ విశుద్ధి స్థానాన్ని గనక శుభ్రం చేసుకోగలిగితే మనకు ఏ విధమైన బాధలు ఉండవు శరీరానికి. కంఠంలో ప్రాణం ఉండగా అంట, ప్రాణస్థానం ఇది. ఇది ఆత్మస్థానం అయితే ఇది ప్రాణస్థానం. దీనికి బీజాక్షరం హం. హం అనేది ఆకాశ బీజం. ఆ ఆకాశ బీజాన్ని గనక మనం అక్కడ కంఠంలోనే వస్తుంది, అది అక్కడే వస్తుంది, అక్కడే దానికి లయం. ఇక శబ్దం ఉండదు. శబ్దం పుట్టే స్థానంలోనే శబ్దం లయం చేస్తున్నాం కాబట్టి హమ్ అనే భావన మనం ఎన్నిసార్లు చేసుకున్నా మంచిదే, ఎంత ఎక్కువ చేసినా మంచిదే. అది అహంగా చేస్తున్నాం ఇప్పుడు. దాన్ని సోహంగా చేయడానికి మిగతా ఆజ్ఞ సహస్రారం అంతా కూడా హమ్ అనేది రెండు రకాలుగా పనిచేస్తుంది. హమ్ అనేది కిందికి అయితేనేమో అహం, పైకి అయితే సోహం. అంటే శరీరానికి అంత అహం, నేను నాది అనేది అంతా అహం. పైకి వెళ్ళామా, ఇంకా పైకి పోవడానికి ప్రయత్నం చేస్తున్నామా, సోహం. ఈ విశుద్ధి స్థానం వరకు మనం సాధన చేయగలిగితే ప్రపంచంలో మనం ఒక ఉన్నత స్థానంలో, అంటే ఉన్నత స్థానం అంటే ఏదో ముఖ్యమంత్రి కావడమో ప్రధానమంత్రి కావడమో కాదు, ఉన్న చోట ఉన్నంతగా అంటే ఆనంద స్థానంలో, సంతుష్టి స్థానంలో ఉండగలుగుతాం. ఇక్కడ కొంత వాక్ శుద్ధి, వాక్ సిద్ధి ఏర్పడుతుంది. అంటే వాక్ శుద్ధి అవుతుంది, వాక్ సిద్ధి కూడా అవుతుంది. ఆయన మాట్లాడింది అరే కరెక్ట్ అయింది అంటాం. ఎందుకయిందంటే కంఠశుద్ధి ఉంది కాబట్టి. కంఠంలో ఆకాశ బీజం సక్రమంగా చైతన్యవంతమై పనిచేస్తుంది గనక ఇప్పుడు ఈ కంఠ సంబంధమైన వ్యాధులు కూడా కొన్ని ఉన్నాయి. ఏమిటంటే ఈ థైరాయిడ్ అని, తర్వాత కొంతమందికి గొంతు నొప్పి కానీ, గొంతు తక్కువగా ఉంటుంది, మెల్లగా మాట్లాడతారు, లేకపోతే ఎక్కువ మాట్లాడతారు గట్టిగా బిగ్గరగా. అలాంటి అంటే వాక్ సంబంధించిన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే ఆకాశం యొక్క నిర్మలత్వం ఈ కంఠంలోకి వచ్చిందంటే అతను ఏది మాట్లాడినా ఎక్కడ ఏ విధంగా ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారు, ఎంత అవసరమో అంతే మాట్లాడతారు. ఇలాగా ఒక సమయస్ఫూర్తి, తర్వాత విశాల భావం, ఇవన్నీ కూడా ఈ
విశుద్ధి చక్రంలో వస్తాయి. అన్నిటికంటే ఏమవుతుందంటే ప్రజ్ఞ చైతన్యవంతం అవుతుంది. ఇప్పుడు మనం పైకి వెళ్ళాలంటే మొత్తం కేవలం ప్రజ్ఞనే కావాలి. ఇక ఈ దృష్టి పని అయిపోయింది, బీజాక్షర భావాలు అయిపోయినాయి. ఇప్పుడు కేవలం ఒక ప్రజ్ఞ వాళ్ళతోటే మనం మిగతా సాధన చేయాలి. ఆజ్ఞా సాధన కానీ సహస్రార సాధన కానీ, అంటే పంచభూతాలు ఇక్కడి వరకే. దీని మీదకి పంచ తన్మాత్రలు వస్తాయి. ఇప్పుడు జ్ఞానేంద్రియాలన్నీ తలలోనే ఉన్నాయి. ఈ జ్ఞానేంద్రియాలు ఎలా పనిచేస్తున్నాయంటే పంచభూత తన్మాత్రల చేత పనిచేస్తున్నాయి. అంటే ముక్కు వాసన పీలుస్తుంది, వాసన అనేది తన్మాత్ర. తర్వాత చూపు, దృశ్యం, కంటి చూపు, అగ్ని తన్మాత్ర. అట్లా తన్మాత్రల చేత ఈ జ్ఞానేంద్రియాలు చైతన్యం అవుతాయి. దానికి ప్రజ్ఞ అవసరం. ఇప్పుడు ఈ శరీరం పంచభూతాలతో సంబంధించిన ఈ పాంచభౌతిక శరీరం 5 బీజాక్షరాలతోటి, అంటే లం నుండి హం వరకు పూర్తి చేసుకుంటాం. ఇక శరీర సంబంధించిన జ్ఞానాన్ని వదిలిపెట్టాలి. ఇక శరీరంతో మనకు సంబంధం లేదు. అంటే అవి వాటి పని అవి చేస్తుంటాయి. హృదయం పని హృదయం చేస్తుంటుంది, కడుపు స్టమక్ పని స్టమక్ చేస్తుంటుంది, ఏ ప్రక్రియలు అవి జరుగుతాయి. ఇక ఈ శరీరం ఇలా ఉండంగా మనం కళ్ళు మూసుకొనే కూర్చుంటాం, ధ్యానంలో ఉంటాం. కంఠంలో హం బీజాన్ని అక్కడ భావన చేస్తాం, వదిలేస్తాం. అలా వదిలే కంఠ సిద్ధి ఏర్పడిందంటే, ఆకాశ సిద్ధి వచ్చిందంటే ఇక ఆకాశ గమనం ఇక్కడి నుంచి ఇది అసలైన వేదిక. ఇది ఊర్ధ్వ సాధనకు, ఊర్ధ్వ గమనానికి ఈ విశుద్ధి చక్రం. అందుకే విశుద్ధి చక్రం అని. ఈ 5 భూతాలు కూడా శుద్ధి అయ్యి ఇక రెడీగా ఉండేది విశుద్ధి చక్రం. ఈ విశుద్ధి చక్రం గనక, విశుద్ధి స్థానం గనక సక్రమంగా శుద్ధి అయితే, ఎలాంటి మలినం లేకుండా ఉండగలిగితే అప్పుడు ఊర్ధ్వగమనం సులభం అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే ఊర్ధ్వగమనం ప్రయాణం ఎప్పుడైతే ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తామో అప్పుడు కుండలిని జాగృతం అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇంత దూరం ప్రయాణం చేస్తే కానీ. అయితే మరి ఎలా చేస్తుంది? కుండలిని కింద ఉంది, సుషుమ్న కింది నుంచి వస్తుంది కదా. అంటే ఈ మనం ఊర్ధ్వగమనం ప్రయాణం చేస్తున్నప్పుడు మన యొక్క ఇప్పుడు గాలం వేసినట్టుగా మనం ఇక్కడి నుంచి విసిరేస్తే అది మనం చేప బయటికి వచ్చినట్టుగా మన ఊర్ధ్వగమనం వల్ల ఈ సుషుమ్న నాడి పైకి లాగడానికి పైకి వస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎట్లా లాగుతుంటామో అది అక్కడి నుంచి మన వెన్నుపాము ద్వారా పైకి వస్తుంటుంది. అంటే అందరికీ కూడా సుషుమ్న కొంత చైతన్యమై వెన్నుపాములో కొద్ది దూరం వచ్చి ఆగి ఉంటుంది. ఇప్పుడు థర్మామీటర్లో కనుక పాదరసం అది చూయించినట్టుగా ఈ వెన్నుపాములో ఈ సుషుమ్న కొంత పైకి కిందికి అవుతూ ఉంటుంది. మనం కదలిక, మనం ఏదైనా మంచి ఆధ్యాత్మిక వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పుడు సుషుమ్న నాడి కొద్దిగా పైకి అవుతుంది. లేదా వేరే రద్దీలో ఉండి చికాకులో ఉన్నప్పుడు తగ్గిపోతుంది. అట్లా అంటే మీది అది ఆ పరిస్థితులను బట్టి మారుతుంటుంది. అలాంటిది మనం ఎప్పుడైతే ఊర్ధ్వగమనం యోగ మార్గంలో ఈ ఊర్ధ్వగమనానికి ప్రారంభం చేశామో అప్పుడు సుషుమ్న పైకి రావడానికే ప్రయత్నం చేస్తుంది. అంటే చాలా వేగంగా వస్తుంది, ఎక్కువ శ్రమ లేకుండా. అందుకని విశుద్ధి దాకానైతే ప్రయత్నం అవసరం. ఖచ్చితంగా విశుద్ధి దాకా ప్రయత్నం చెయ్యాలి, సాధన చెయ్యాలి. అంటే సాధన ఎలాంటిదంటే జీవితాంతం చేయవలసిందే. అంటే సిద్ధించే వరకు చెయ్యాలి, సిద్ధించిన తర్వాత అనుభవించడానికి చేయాలి. ఇప్పుడు నువ్వు ఎప్పుడు అనుభవిస్తావు? ఎప్పుడు మెలకువతోటే ఉంటే ఆనందాన్ని అనుభవించేది ఎప్పుడు? వంట చేశాము, వంట చేసేదాకా పనే. వంట చేసిన తర్వాత భోజనం చేసేటప్పుడు అయితే 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయిస్తాం కదా. ఆ భోజనం కూడా చేసింది ఎలాగో ఈ ఆనందానుభూతిని పొందడానికి. మహాత్ములు అందుకే ఏం చేస్తారంటే ఎప్పుడూ కళ్ళు మూసుకొని అలా పడుకొని ఉంటారు. మనం వెళ్ళి అయ్యా స్వామి గురువు గారు ధ్యానంలో ఉన్నారు అని కాసేపు కూర్చుంటాం. ఎప్పుడో ఆయన కళ్ళు తెరుస్తాడు, నాయన ఎవరు వచ్చారు, ఆహా సత్యమా బాగున్నావా అంటారు. అగో ఆ స్థితి, అది అనుభవ స్థితి, ఆనందానుభూతిని పొందుతున్న స్థితి. మరి సాధన చేస్తున్నప్పుడు సాధనలో తప్పదు, సాధనలో ధ్యానం చేయవలసిందే. ఆనందానుభూతిని మళ్ళీ ధ్యానంలోనే పొందవలసిందే.
అట్లా జీవితాంతం సాధనే ఉంటుంది. అది అభ్యాస సాధన, అది అనుభవ సాధన. ఆ అనుభవ సాధనలో ఇక్కడ మొదలవుతుంది. విశుద్ధి చక్రం నుండి అనుభవ సాధన అంటే ఆ అభ్యాసంలోనే అనుభవాలు కూడా మీరు ఇందాక చెప్పినట్టు ఆ అనుభవాలు వస్తాయి. ఇక్కడి నుంచి మొదలవుతుంది. కొంతమందికి ఆకాశ గమన సిద్ధి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఆకాశాలేగా, పంచ ఆకాశాలు ఉన్నాయి. చిదాకాశం అని, మహదాకాశం అని, ఇక దహరాకాశం అని, ఇవన్నీ ఇక్కడి నుంచి మొదలవుతాయి. విశుద్ధి చక్రం నుంచి ఇక పైకి వెళ్తాం. ఇప్పుడు విమానంలో ప్రయాణం చేస్తున్నప్పుడు మేఘాల వరకు మేఘాలు కనిపిస్తాయి. మేఘాలు దాటిన తర్వాత ఇక మేఘాలు ఉండవు, అన్ని ఆకాశమే, అంత విశాలమైన ఆకాశమే ఉంటుంది. అదే మాదిరిగా ఇదంతా ఆకాశ భావనలో మనం ప్రయాణం చేస్తూ ఉంటాం. అందులో ఇప్పుడు ఇక్కడి వరకు వచ్చినప్పుడు 5 చక్రాలైనాయి, 5 స్థానాలైనాయి. మళ్ళీ ఇక్కడి నుంచి 5 స్థానాలు ఉన్నాయి. అంటే మనం ఎంత కింది నుంచి వచ్చామో మళ్ళీ అంత పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళడంలో కూడా ఆజ్ఞాచక్రము, సహస్రారం దాటి ఇంకా పైన ఉంది. అంటే మన పైన ఒక 12 అంగుళాల మేరకు ప్రయాణం ఉంటుంది. అంటే మనం సహస్రారం అంటే ఇక్కడి వరకే అనుకుంటాం. దీని ప్రకాశం పై వరకు ఉంటుంది. సహజంగా ఏం చేస్తారంటే ఒక బాణం వేస్తే అది ఎవరికి తగలాలో వాళ్ళ వరకే వీళ్ళ గురి ఉంటుంది. కానీ ఆ బాణం ఏమైందంటే అందులో నుంచి చొచ్చుకొని ఇంకా కొంచెం ముందుకు పోయి ఆగిపోతుంది. బాణం వేసేవాడి గురి కేవలం ఆ పండును కొట్టేంత వరకే. అయితే పండు వరకే గురి పెడతాడు. అది పండుకు తగులుతుంది, తగిలి పండును చీల్చి బయటకు పడుతుంది. అగో దీని యొక్క ప్రకాశం కూడా అంత వేగంగా వెళ్ళి ఆ పై వరకు, ఈ చక్రం వరకు నిలుస్తుంది, ప్రకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ప్రయాణం అంతా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే జీవయోని నుండి ఆత్మయోని వరకు. ఆత్మ పైనుంచి వచ్చి, జీవుడేమో కింది నుంచి వచ్చాడని తెలుసు. ఇప్పుడు ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంటే పైనుంచి, బ్రహ్మరంధ్రం నుంచి ఆత్మ ప్రవేశించింది జీవుడులో. ఈ బ్రహ్మరంధ్రము ఆత్మయోని అని పేరు. ఆత్మ ప్రవేశించిన రంధ్రం ఆత్మయోని, జీవుడు వచ్చిన రంధ్రం జీవయోని. అంటే మన ప్రయాణం అంతా మూలాధారం నుండి బ్రహ్మరంధ్రం వరకు, సహస్రారం వరకు. కనుక ఆ బ్రహ్మరంధ్రాన్ని ఆత్మయోని అంటారు. ఆ ఆత్మయోని వరకు చేరితే మన సాధన జీవన్ముక్త స్థితిలో సమాప్తం అవుతుంది. కానీ ఇది చెప్పడం చాలా సులభము, మనం 1 గంట 2 గంటల్లో పూర్తి చేశాం. కానీ అనుభవంలోకి రావడానికి మాత్రం ఒక్కొక్కరి ప్రయత్నం మేరకు, అదృష్టం మేరకు అది సిద్ధిస్తుంది. అయితే అందరికీ సిద్ధిస్తుందా అని అందరూ ప్రయత్నం చేయకుండా ఊరుకున్నారనుకోండి, ఎవరికీ సిద్ధించదు. అందరం ప్రయత్నం చేస్తూ ఉంటే, ఆసక్తి కల వాళ్ళందరూ ప్రయత్నం చేస్తుంటే ఎవరికో ఒకరికి సిద్ధిస్తుంది. ఇప్పుడు లాటరీ లాగా. అంటే పై స్థాయిలోకి వెళ్ళి వాళ్ళు ఏదో చేయాలని కాకపోయినా నిత్య జీవితంలో ఆనందంగాను, ఆరోగ్యంగాను, సుఖ సంతోషాలతో ఉండడానికైతే విశుద్ధి వరకు వాళ్ళు విశుద్ధి వరకు చేయవలసింది. విశుద్ధి దాకా వచ్చిన వారు ఊర్ధ్వగమనానికి ఆటోమేటిక్గా, అంటే తెలియకుండానే, అనుకోకుండానే జరుగుతూ వస్తాయి, అవకాశాలు వస్తాయి. ఇప్పుడు కొంత దూరం మనం వెళ్ళిన తర్వాత మిగతా దూరానికి ఎవరో ఒకరు చెయ్యి అందిస్తారు. బాబు నువ్వు ఇంత దూరం వచ్చావా, ఇంకా కొంచెం ప్రయత్నం చెయ్యి, ఈ కొద్ది ప్రయత్నం చేస్తే నువ్వు గమ్యం చేరుకుంటావు కదా అని అవకాశాలు వస్తాయి. విశుద్ధి దాకా చేరడం వరకే మన ప్రయత్నం. అందుకే దాని ప్రజ్ఞా సాధన అది. ఆ ప్రజ్ఞలో ఏమవుతుందంటే ఎవరో ఒకరు మనకు సహాయకులు దొరుకుతారు, అనుకోకుండా గురువులు దొరుకుతారు, అనుకోకుండా మార్గం దొరుకుతుంది, సహచరులు దొరుకుతారు. ఇప్పుడు కైలాసగిరి పర్వతం ఎక్కినట్టుగా వాళ్ళే తీసుకెళ్తుంటారు, లిఫ్ట్ దొరుకుతుంది. ఆ మాదిరిగా మనం విశుద్ధి వరకు మాత్రం మీరు అన్నట్టు అందరూ గృహస్థులు, వానప్రస్థులు, బ్రహ్మచారులు, గృహిణులు అందరూ కూడా సామాన్యులు. ఇది ఏదో కేవలం ఒక చదువుకున్న వారికి మాత్రమే లేదా పట్టణాలలో జీవించే వాళ్ళకి మాత్రమే అనుకోవద్దు. అంటే ఇది అందరికీ, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సామాన్య రైతు కుటుంబము లేదా కూలీ కుటుంబం వాళ్ళకు కూడా ఈ సాధన ఉపయోగపడుతుంది. అంటే సద్వినియోగం చేసుకోవాలి, ఉపయోగపెట్టుకోవాలి. వాళ్ళు ఇంకెక్కువ అనుభూతిని పొందుతారు.
తొందరగా. ఇప్పుడు తెలిసి తెలియని జ్ఞానం కంటే ఏమీ తెలియని వాళ్ళలో ఇది ఎక్కువ విశ్వాసం పెరుగుతుంది, పట్టుదలతో సాధన చేస్తారు. అలా వాళ్ళకు ఫలితం కూడా వస్తుంది, తొందరగా వాళ్ళకు ఫలితం వస్తుంది వీళ్ళకంటే. ఒక్కొక్క పని చేసేటప్పుడు ఒక్కొక్క చోట మన దృష్టి నిలిపి ఆ పని చేస్తే అది విజయం సాధిస్తుంది అని చెప్తాం కదా. అవును, ఖచ్చితంగా. ఇప్పుడు మొదలే అనుకున్నాం, ఈశ్వరుడు మూడో కన్ను తెరిస్తే అక్కడ భస్మం ఎట్లా అవుతుందో దృష్టిలో అంత శక్తి ఉందన్నమాట. ఇప్పుడు చాలామంది నరదృష్టి అని నరఘోష అని బాధపడుతున్నది, అంటే చెడు దృష్టి అది. అదే మంచి దృష్టి కూడా పెడితే ఒక మహాత్ముడి దగ్గరికి, ఓ గురువు గారి దగ్గరికి పోతే మనకు ఫలితాలు వస్తున్నాయి, లేదా వారి అనుగ్రహంతో ఫలితాలు వస్తున్నాయి కదా. అంటే మంచి దృష్టి, ఆ దృష్టి యొక్క ప్రభావము మంచిదే కనుక అయితే ఆ దృష్టి వల్ల మనకు అన్ని మంచి ఫలితాలే కలుగుతాయి. అంటే ఒకరు ఎవరో వాటర్ కోసమో ఏదో బోర్ వేస్తాడో ఇంకోటి ఏదో చేయాలని ప్రయత్నం అనుకుంటే వాళ్ళ స్వాధిష్టానం మీద అప్పుడు ఆ దృష్టిలు పెట్టి ఆ పనిని ప్రారంభిస్తే వారికి అదేమన్నా తొందరగా వచ్చే అవకాశాలు అలాంటివి ఉంటాయనండి. అయితే ఇక్కడ ఒకటి సిద్ధించిన వాళ్ళు, సాధన గనక సిద్ధించిన వాళ్ళు చేయవచ్చు. ఇప్పుడు కొన్ని హీలింగ్ రోగాలను కూడా తగ్గిస్తున్నారు. ఆయా స్థానాలలో వాళ్ళ దృష్టిని పెట్టి, పేషెంట్ కాదు, ఈ హీలింగ్ చేసే వాళ్ళ దృష్టిని పెట్టి ఆ రోగాల్ని తగ్గించడము, వాళ్ళకి స్పర్శ చేత తగ్గించడము, ఇవి జరుగుతున్నాయి కొన్ని చోట్ల. అయితే ఇవి అందరికీ ఎప్పటికీ పనిచేస్తాయనడానికి లేదు. ఇప్పుడు కొన్ని చోట్ల శక్తి క్షీణమవుతుంటుంది. ఇప్పుడు మీరు సిద్ధించడానికి కొంత సమయం పట్టింది ఒక సిద్ధి రావడానికి. ఆ సిద్ధిని ఎక్కడో మనం వినియోగం చేశామనుకోండి, అది మళ్ళా దాన్ని మళ్ళీ మనం సంపాదించుకోవడానికి చాలా సమయం పడుతుంది. మామూలుగా సమయం పట్టిన దానికంటే ఎక్కువ పడుతుంది. మామూలుగా మనం ఏమీ లేకుండా సాధన చేస్తే సిద్ధి వస్తుంది. ఈ సిద్ధిని ఎప్పుడైతే మనం వినియోగం చేశామో వేరే వాళ్లకు, అప్పుడు ఏమైందంటే మళ్ళీ దాన్ని శక్తిని పెంచుకోవడానికి చాలా సమయం పడుతుంది. అందుకే దేవతలు కూడా తొందరపడి వరాలు ఇవ్వడం కానీ శాపాలు ఇవ్వడం కానీ చేయలేదు. ఎంతో అత్యవసరమైతే తప్ప అవతార ఈ యుగ ధర్మాన్ని అనుసరించి చేశారే తప్ప, అవి ఎప్పుడైతే ఈ పొదలో నుండి అది బాణం పోయింది అనుకోండి, మళ్ళీ ఉపసంహారం చేసుకోవడానికి చాలా కష్టమయ్యేది. అది అస్త్రం సంపాదించిన తపస్సు కంటే ఎక్కువ ఈ ఉపసంహారానికి సమస్య ఏర్పడేది. కాబట్టి మనం సిద్ధుల్ని జాగ్రత్తగా ఈ ఊర్ధ్వగమనానికి ఉపయోగించుకోవడమే ఉత్తమం. సరే, అత్యవసర పరిస్థితి ఏర్పడింది, ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు అంటే మన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయడంలో తప్పు లేదు. కానీ దాన్ని వ్యాపారానికి వాడుకోవడము, ఈ శుద్ధులను అలాంటివి చేస్తే మటుకు అక్కడే ఆగిపోతారు. ఇక కొంతమంది అధపాతాలానికి కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటివి చేయకుండా ఉండడమే మంచిది. మొదలు మన శరీరమే చాలా అనేక జన్మ సుకృతం వల్ల మానవ శరీరం వచ్చింది. ఇది అల్పాయుస్సు శరీరం. దీంట్లో మనం సాధన ఏదో అనేక ఇబ్బందులు పడి బాధలతో సాధనలో కొద్దిగా వచ్చాము. ఆ వచ్చింది ఏదో కొద్దిగా సిద్ధి వచ్చింది, దాన్ని మనం ఇలా చేస్తే మన జీవన్ముక్తికి మళ్ళీ ఎక్కడిది అవకాశం అనుకున్న లక్ష్యమే ఇక్కడ ఇంపార్టెంట్. జీవన్ముక్తే లక్ష్యంగా పెట్టుకున్న వాళ్ళకి ఇలాంటి సిద్ధుల వైపు వెళ్ళరు. ఇక మీరన్నట్టు వాళ్లకు వాళ్ళు ఆనందంగా సంతోషంగా ఈ ప్రాపంచిక విషయంలో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా వాళ్ళ జీవనయానం ఆనందమయ జీవనం గడపడానికి మాత్రం ఇది సంతృప్తికరంగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు రాకుండా. ఇంకొకటి ఎలా ఉంటుందంటే, ఈ సిద్ధించిన వాళ్లకు మీరు ఇందాక అన్నారు సంకల్ప సిద్ధి, వాళ్ళు ఎవరి ప్రమేయం లేకుండా వాళ్ళే బోరు వేసుకున్నారు, ఆయనకు జలసిద్ధి అయింది. తప్పకుండా ఆయన ఎక్కడ వేస్తే అక్కడ నీళ్లు వస్తాయి, అక్కడ నీళ్ళు వచ్చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఉదాహరణ అంటే మన విషయము చెప్పడం అని కాదు, కానీ జరిగింది. 1.5 కింద 2 సంవత్సరాల కింద ధ్యానప్రస్థం నిర్మాణం కోసం శంకుస్థాపన చేశాము. జలం కావాలి, మొత్తం బండ గుట్ట, నీళ్లు లేనిది ఏం చేయలేము కనుక నమస్కారం చేసి బోరు అది వేయించాము. 200 ఫీట్లలోనే బ్రహ్మాండమైన జలం వచ్చాయి. వాళ్ళు 500 ఫీట్ల దాకా వేశారు, బండనే కాబట్టి అంతకంటే లోతు వెళ్ళలేదు.
ఆ నీళ్ళు ఎలా ఉన్నాయంటే కొబ్బరికాయలో నీళ్ళలో మాదిరిగా ఉమ్, తీయటి నీళ్లు లభించాయి. ఇప్పుడు పుష్కలంగా నీళ్ళు వస్తున్నాయి. మరి ఇది జలసిద్ధి వల్లనే జరిగింది. అంటే మనకు జలసిద్ధి అయిందా, ఈ స్థలంలో జలసిద్ధి ఉందా, లేక దైవము అనుగ్రహించిందా? ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగి జానప్రస్థంలో పుష్కలంగా నీళ్లు లభించే అవకాశం వచ్చింది. ఇదంతా నిర్మాణం జరిగింది. కాబట్టి ఇలాంటి అవకాశం మాత్రం వాళ్లకు వ్యక్తిగతంగా వస్తాయి. వ్యక్తిగత సంకల్ప సిద్ధి మాత్రం అవుతుంది. మనం వేరే వాళ్ళకు ఉపయోగించకపోయినా వాళ్ళు అనుభవించగలరు. అంటే చివరిగా ఆత్మ దర్శనం అంటారు కదా గురుగారు, అసలు అది ఏంటి, జరిగే పని అనేది? ఇక్కడ ఇప్పుడు మామూలుగా మనం ఇందాక అంటే అది వాళ్ళ ప్రశ్న కరెక్టే, అది ఉన్నది కరెక్టే. కానీ ప్రస్తుత కాలంలో మన అనుభవంలోకి రావడానికి, ఈ విశుద్ధి చక్రం వరకు రావడానికే మనం ఇంత విషయం చెప్పుకున్నాం, ఇంత సాధన చెప్పుకున్నాం. అయితే చాలామంది ఆత్మ దర్శనం అంటే ఇక్కడ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు దేవుడు అంటే దేవుడు అంటే ఏమిటి అనే ప్రశ్న వేస్తే అసలు దేవుడు ఎవరో తెలిస్తే అప్పుడు దేవుడి గురించి మాట్లాడరు కదా. అదే మాదిరిగా ఆత్మ గురించి తెలిస్తే అప్పుడు ఆత్మ దర్శనం ఏంటో తెలుస్తుంది కదా. ఇప్పుడు ఆత్మ అంటే చాలామందికి ఇప్పుడు ఏమైంది, చనిపోయిన తర్వాత వచ్చేది ఆత్మ అనుకుంటున్నారు. శరీరంలో ఉన్నది ఆత్మ కాదు. అందరికీ ఇప్పుడు తెలిసింది ఏమిటంటే మరణించిన తర్వాత వారి ఆత్మకు శాంతి అవుగాక, వారి ఆత్మకు శాంతి చేయాలని పిండ ప్రదానాలు చేయడము, గంగలో అక్కడ ఈ కలపడము కదా. అంటే దాని అర్థం ఏంది, చనిపోయిన తర్వాత ఆత్మ ఇతరు అనుకుంటున్నారు. శరీరంలో ఆత్మ ఉందనేది ఇంకా అందరికీ కొందరికి మాత్రమే తెలుసు కదా. మరి శరీరంలో ఆత్మ ఎక్కడుంది? ఇందాక మనం అనుకున్నట్టే చక్రాలకి భావనతోటే కల్పనతోటే జరిగింది. మరి ఆత్మ అలా కాదు. ఆత్మ అనేది ప్రకాశం మాత్రమే, చైతన్యంతో కూడిన ప్రకాశం. ఇప్పుడు ప్రకాశం అందులో శక్తివంతమైన ప్రకాశం, చైతన్యము, శక్తి, ప్రకాశం మూడు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడు ఉంటే ఎలా ఉంటుంది అది అంటే అవాంగ్మానస గోచరం, మాటలకు అందకుండా ఉంటుంది. ఇప్పుడు చూపు ఉంది, నేను చూస్తున్నాను, నా కంటితో మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు. చూసే శక్తి ఏదైతుందో అది ఆత్మ. నేను నా కంటితో మిమ్మల్ని చూస్తున్నాను, చూసే శక్తి ఉంది కదా, ఆ శక్తిని ఆత్మ అంటారు. ఇలా ఆత్మ దర్శనం అయితేనే ఉంది కదా. ఆత్మ దర్శనం అనేది, ఆత్మ అంటే ఏదో ఒక ఆకారమో, ఏదో ఇప్పుడు సినిమాలలో చూపించినట్టు భూత ప్రేత పిశాచాలంగా చూపించినట్టు ఆత్మ అనేది ఇట్లా శరీరంలో నుంచి వెళ్ళిపోతున్నట్టు కాదు కదా. ఒక ప్రకాశంతో కూడిన శక్తివంతమైన చైతన్యం. అంటే సూర్యుడు కాదు, మరి లోకంలో సూర్యుడు శక్తివంతమే, ప్రకాశవంతమే, కానీ చైతన్యం లేదు. అంటే తనంతల తాను తిరగలేడు, ఒక ఫోర్స్ వల్ల తిరగగలడు. ఆత్మ పరమాత్మ అట్లా కాదు, తనంతల తానుగా వెళ్ళగలడు. అంతకంటే శక్తి ఇంకొక దానికి లేదు. అంటే అనంతమైన శక్తి ఉంది, అనంతమైన శక్తి ఉంది, అద్భుతమైన ప్రకాశం ఉంది. మామూలుగా మనం సూర్యుడిని ఉదయం పూట తప్ప మధ్యాహ్నం ఇట్లా డైరెక్ట్గా చూడలేం. అంతకంటే కోటి రెట్ల ప్రకాశంతో ఆత్మ ఉందని చెప్తున్నారు. అంతకంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉంది. అంత పెద్ద ప్రకాశాన్ని మనం ఈ కళ్ళతో చూడలేం, అంతే కదా. సూర్యుడినే చూడలేని వాళ్ళము అంతకంటే గొప్ప శక్తి ప్రకాశాన్ని మనం ఎలా చూడగలుగుతాం? అంటే మనకు అంత శక్తి లేదు. అంటే భౌతిక శరీరంతో మనం చూడలేము, కేవలం అంతరంగంలో దర్శించవచ్చు. మనం లోపల కళ్ళు మూసుకొని ఆత్మను దర్శించవచ్చు. అయితే అది ఆత్మను దర్శించినామని ఎలా తెలుస్తుంది? ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. నేను ఆత్మను దర్శించినామనే సంగతి మీకు తెలియదు, నా లోపల నేను చూడగలను, ఆ వెలుగుని చూడగలను. ఎంతటి వెలుగునైనా. ఇప్పుడు సూర్యుని వెలుగు కంటే ఎన్నో రెట్ల వెలుగున్న ఆత్మను, ప్రకాశాన్ని మనం కళ్ళు మూసుకొని చూడగలం. అందుకే ఈ సహస్రనామాలలో, లలితా సహస్రనామాలలో వస్తుంది,
అంతర్ముఖ సమారాజ్య బహిర్ముఖ సుదుర్లభ అని. అంటే బయట నువ్వు ఎక్కడా కూడా సాధ్యం కాదు, చూడలేవు, ఈ అంతర్ముఖంలోనే చూడగలవు. అంతర్ముఖం అంటే కళ్ళు మూసుకొని, కళ్ళు మూసుకొని మనం ఆత్మను దర్శించవచ్చు. కానీ ఈ సాధనలన్నీ, ఈ మార్గాలన్నీ అందుకొరకే. జ్ఞాన మార్గం అందుకొరకే, యోగ మార్గం అందుకొరకే, భక్తి మార్గం అందుకొరకే. ఈ మార్గాలన్నీ దాని కొరకే. కనుక ఆత్మదర్శనం అనేది సహజంగా జరుగుతుంది, కానీ మనం దాన్ని పట్టుకోలేం. మరి ఆత్మకి ఎంత శక్తి ఉందంటే మనమే చూస్తున్నాం అనుకుంటున్నాం. నేను మిమ్మల్ని సత్యంగా చూస్తున్నానని అనుకుంటున్నాను, కానీ నేను కాదు, ఆత్మ చూపిస్తుంది, ఆత్మ చూస్తుంది. ఆ శక్తి ఆత్మకు ఉంది, ఈ శరీరానికి లేదు, నాకు లేదు. అంటే ఆ నాకు అనేదే ఆత్మ. అంటే ఆత్మ మాత్రమే చూడగలదు, ఆత్మ మాత్రమే వినగలదు, ఆత్మ మాత్రమే దర్శించగలదు. అంటే ఆత్మనే అయ్యున్నాం మనమే ఆత్మ అయ్యున్నాం. మళ్ళా ఆత్మ దర్శనం ఎవరు చేస్తారు? అంటే మన లోపల జరిగే ప్రతి చర్య, శక్తి అంతా కూడా ఆత్మనే. అయితే ఆత్మదర్శనం ఎవరు చేస్తారు చెప్పండి? ఉన్నది ఒకటే ఆత్మ. నీలో ఉన్నది అదే ఆత్మ, నాలో ఉన్నది అదే ఆత్మ, ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఉన్నది అదే ఆత్మ. ఆత్మను దర్శనం ఎవరు చేయాలి అంటే ఇంకొకరు ఉండాలి కదా, ఇంకొకరు లేరు. అదే జ్ఞానం. ఇక్కడ ఆత్మ జ్ఞానం అంటే అర్థం ఏమిటి? ఉన్నది ఒకటే ఒక ఆత్మ. ఆ ఆత్మను దర్శించడం ఉండదుగా, ఆత్మగా కావడమే. చూసేది చూడబడేది రెండు లేవు, ఒకటే. ఇందాక రాముడు ఆంజనేయుడు అనుకున్నట్టుగా త్వమేవాహం అన్న తర్వాత ఇక రాముడు లేడు, ఆంజనేయుడు లేడు, అంతా ఒకటే అయింది. అదే సత్యం, అదే జ్ఞానం, అదే ఆనందం, అదే ఆత్మ, అదే పరమాత్మ. అంటే ఆత్మ దర్శనం అనేది ఉండదు, ఆత్మగా అవ్వడం ఉంటుంది, ఆత్మలో లీనం అవ్వడం ఉంటుంది. ఇక లీనమైన తర్వాత దర్శనం ఉండదు ఇక కదా, అంతే, లీనమే. అంటే నీళ్ళు, సముద్రంలో నీళ్లు ఉన్నాయి, దాన్ని మనం ఒక పాత్రలోకి తీసుకున్నాం, ఒక గ్లాసులో తీసుకున్నాం. గ్లాసులో ఉన్నది సముద్రమే, సముద్రంలో ఉన్నది సముద్రమే. అది సముద్రమే అంటాం, ఇది సముద్ర జలం అంటాం. ఈ గ్లాసులో ఉన్నంతసేపు గ్లాసులో ఉన్న వాటర్, ఇది మళ్ళీ అందులో పోసామనుకోండి, ఇది మళ్ళీ సముద్రంలో పోసాం, ఏకమైపోయింది. ఇప్పుడు నువ్వు మళ్ళీ గ్లాస్ వాటర్ను వేరు చేయలేవు. నా గ్లాస్ వాటర్ ఏదని నువ్వు సముద్రం అంతా వెతికినా కూడా దొరకదు. అంటే నీ గ్లాసులో, మొదలు గ్లాసులో పట్టుకున్నంత సేపే ఆ గ్లాసు వాటర్, అది మళ్ళీ సముద్రంలో కలిసిన తర్వాత దాని పేరు సముద్రం అయిపోయింది. మన ఇప్పుడు పరమాత్మ సముద్రం అయితే మన శరీరము గ్లాసు, ఇందులో కొన్ని వాటర్ వచ్చినాయి. మళ్ళీ ఏం చేశాం మనం? సాధన చేసి ఆ జ్ఞాన మార్గం అన్ని చేసి అందులో లయం చేశాం, గ్లాసు పడేసాము, సముద్రంలో లీనం అయిపోయి. ఇక దర్శనం ఏం లేదు. ఇప్పుడు మన ఇద్దరి అంటే దర్శనం ఉంది, నాకు మీరు దర్శనం, మీకు నేను దర్శనం. అంటే దర్శనం రెండు ఉన్నప్పుడు జరుగుతాయి, ఒకటి ఉన్న తర్వాత దర్శనం సాధ్యం కాదు. అందువల్ల ఇంత సబ్జెక్టులోకి వెళ్ళాలంటే జ్ఞానం అవసరం. అందుకే యోగానికి జ్ఞానం తోడైతేనే యోగం సిద్ధిస్తుంది. కేవలం యోగ మార్గంలో వెళ్తే కూడా ప్రయోజనం ఉండదు, సిద్ధులు వస్తాయి, కానీ ఆత్మ అంటే ఏమిటో తెలియకపోతే నువ్వు ఇంత యోగం చేసి ఊర్ధ్వ మార్గంలోకి వెళ్తే ప్రయోజనం ఏంటి? నీకు ఆనందం లభించదు. ఆత్మానందం అంటాం కదా, ఆత్మానందం ఎప్పుడు వస్తుందంటే ఆత్మ గురించి తెలిస్తే వస్తుంది. ఆత్మ గురించి తెలియకుండా ఆత్మానందం ఎలా వస్తుంది? ఇప్పుడు మనం ఈ ఆనందం తెలుస్తుంది మనకు, భౌతిక ఆనందం, ఒక సినిమా చూస్తే ఆనందం, ఒక స్వీట్ తింటే ఆనందం, అవి తెలుసు. కాబట్టి నీకు ఆత్మానందం ఏమిటో తెలియాలంటే జ్ఞానం కావాలి. కనుక ఈ ఊర్ధ్వ ప్రయాణం చాలా ముఖ్యమైనది. అది దాన్ని మూడవ స్థితిలో అంటే తెలుసుకోవాల్సింది. ఎందుకంటే ఈ సాధననే చాలా ఇంపార్టెంట్ అయింది. అంటే మన ప్రపంచానికైనా పరమార్థానికైనా ఈ 5 భూతాలను కనుక మనం సక్రమంగా సాధన చేసుకుంటే, ఒక స్థితికి వస్తే అప్పుడు ఊర్ధ్వగమనం చాలా సులభం అవుతుంది. ఇప్పుడు విమానం బయలుదేరే దాన్ని ఏమంటారు? అది రన్వే. ఆ రన్వే విశుద్ధి చక్రం రన్వే లాంటిది. ఈ రన్వే దగ్గరికి ఫ్లైట్ వచ్చిందంటే ఇక ఆటోమేటిక్గా ఈజీ పైకి వెళ్ళడం.
ఆ రన్వే దాకా తేవడమే ఈ పంచభూత ప్రక్రియ, పంచభూత సాధన. దీన్నే ధారణ ప్రక్రియ. ధారణా యోగం అనేది మన ధ్యానప్రస్థంలో ప్రత్యేకించి, ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్కటి చాలామందిలో ఆందోళన గందరగోళం సృష్టిస్తుంది, గందరగోళం అవుతుంది. ఒకరు ఒక్కొక్క రకంగా చెప్పరు, ఒకరు ఒక్కొక్కగా చెప్తున్నారు, ఒక రకంగా సాధన చేస్తున్నారు. ఎన్నో రకాల సాధనలు ఉన్నాయి. అయితే అలాంటి గందరగోళం ఏమి లేకుండా ప్లేన్గా, అంటే ప్రశాంతంగా చిన్నపిల్లవాడు కూడా అర్థం చేసుకొని సాధన చేసుకునే మాదిరిగా మనం ఈ ధ్యానప్రస్థం ద్వారా ధారణా యోగాన్ని సమాజానికి అందించాలని మనం గత 3-4 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. శ్రీ సన్నిధి ఛానల్ ద్వారానే ఇది మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఇంకా ఇలాంటి సాధకులకు మనం భవిష్యత్తు వాళ్ళకు వచ్చిన సందేహాలు ప్రత్యక్షంగా తెలుసుకోవచ్చు, లేదా పరోక్షంగా తెలుసుకోవచ్చు. అటువంటి అవకాశం సిద్ధంగా ఉంది. సర్వే జన సుఖినో భవంతు. చాలా సంతోషం. ధ్యానప్రస్థం ఆశ్రమంలో గురుదేవులు దివ్యజ్ఞాన గురుజీ గారు మనకి షట్చక్ర సాధన బీజాక్ష సహితంగా ధారణ మార్గంలో ఏ విధంగా చేయాలి, అతి సులువైన సహజంగా జరిగేటటువంటి ఒక గొప్ప ధ్యాన ప్రక్రియ. దీనికి వయోభేదం లేకుండా, ఎప్పుడు ప్రారంభించామని లేకుండా, గురువుగారి యొక్క సమక్షంలో వారి యొక్క సూచనలతో ఎంతోమంది ఈ సాధన ద్వారా ముందుకు వెళ్ళి, అంటే రకరకాల సాధనలో చేస్తూ దాని ద్వారా ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. మాకు అక్కడ తలనొప్పి వస్తుంది, ఇక్కడ తలనొప్పి వస్తుంది, అది ఇంకొక విధంగా పని చేయట్లేదు, మాకు కొన్ని అవయవాలు కూడా దెబ్బతిన్నాయి, ఇలా రకరకాలు చెప్తా ఉన్నారు. అలాంటివి ఏమీ లేకుండా ఒక సహజంగా అందరికీ ఉపయోగపడే విధంగా జరిగితే అంత మంచే తప్ప ఎలాంటి చెడు లేకుండా ఉండేదే ఈ ధారణ యోగం. అలాంటి దాన్ని మనకి ఈరోజు గురువుగారు చాలా సులువుగా పూర్తిగా అందరికీ అర్థమయ్యే విధంగా ఈ వీడియోలు అందించారు. కానీ సాధన చేద్దాము, మనం ముందుకెళ్దాం అనుకున్నప్పుడు గురువుగారిని సంప్రదించి, లేదంటే వారి సమక్షంలో ఒకసారి దీని గురించి అంత పూర్తిగా వారి ఎదురుగా మనం నేర్చుకుంటే కనుక ఎలాంటి సందేహాలు ఉన్నా రేపొద్దున్న మనం నివృత్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గొప్ప అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకుంటారని కోరుకుంటూ మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తున్నాను శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.